निरंजन अलख निरंजन जय गुरुदत्त जय गिरनारी अमृतमुनकै परुगुलु येलरा अमृतमुनकै परुगुलु येलरा अमृतमुनु सृष्टिंచిన శ్రీహరి మన ఎదలో ఉన్నాడురా తీయరా అతనికై పరుగులు తీయరా అతనికై పరుగులు అమృతమును సృష్టించిన శ్రీహరి మన ఎదలో ఉన్నాడురా తీయరా అతనికై పరుగులు బాగుకై మహాబాగు గోదయ్యా నీ నామరుచి బాగుకై మహాబాగు గోదయ్యా నీ నామరుచి అమృతమునకు ఎక్కడిదయ్యా ఈ రుచి బాగుకై మహాబాగు గోదయ్యా నీ నామరుచి అమృతమునకు ఎక్కడిదయ్యా ఈ రుచి గలగల పారే గంగమ్మ పరుగులు కన గలగల పారే గంగమ్మ పరుగులు కన నీ అడుగుల సౌమడి మిన్న బాగుకే మహాబాగు గోదయ్యా నీ నామరుచి అమృతమునకు ఎక్కడిదయ్యా ఈ రుచి అమృతమునకు ఎక్కడిదయ్యా ఈ రుచి చంద్రుని చల్లదనో కన్నా నీ కంటి చూపు మిన్నా చంద్రుని చల్లదనో కన్నా నీ కంటి చూపు మిన్నా బాగుకై మహాబాగు గుందయ్యా నీ నామరుచి అమృతమునకు ఎక్కడిదయ్యా ఈ రుచి అమృతమునకై పరుగులు ఏలరా అమృతమునకై పరుగులు ఏలరా అమృతమును సృష్టించిన శ్రీహరి మన ఎదలో ఉన్నాడురా తీయరా అతనికై పరుగులు తీయరా అతనికై పరుగులు అమృతమును సృష్టించిన శ్రీహరి మన ఎదలో ఉన్నాడురా తీయరా అతనికై పరుగులు ఈ శాస్త్రాలన్నీ విని మనం ఒక నిశ్చయానికి రావాలి. ఆ నిశ్చయం ఏమిటి అంటే ఆత్మ పరమాత్మల ఏకత్వం. దాన్ని ఆ నిశ్చయాన్ని శ్రవణం అంటారు. తర్వాత మననం చెయ్యాలి. మననం ఎందుకు చెయ్యాలి అంటే అనేక జన్మల నుంచి, ఇంకా చెప్పాలంటే సృష్టి మొదలైన దగ్గర నుంచి మనకి అజ్ఞానం ఉంది. తర్వాత నేను ఈ శరీరము, ఈ ప్రపంచం నిత్యము అనుకుంటున్నాం. ఈ భ్రమని తొలగించడానికి మననం చెయ్యాలి. శృతిమత తర్కోనుసంధీయత, శృతికి అనుకూలమైనటువంటి తర్కాల ద్వారా మననం చెయ్యాలి. నాకు అసలు హిమాలయస్ పరిచయం చేసింది కూడా ఆయనే. ఫస్ట్లోని చెప్పాను కదమ్మా, కుంభమేళాకి వెళ్ళాను. వెళ్ళినప్పుడు కైలాసాశ్రమం అని మా ఇంటికి వచ్చిన ఒక స్వామి వెళ్ళినప్పుడు, మీరు ఋషికేశ్ వెళ్ళినప్పుడు కైలాసాశ్రమానికి వెళ్ళండి అమ్మా, అది చాలా గొప్ప ఆశ్రమం, వివేకానందుడు కూడా అక్కడే దీక్ష తీసుకున్నాడు,
సన్యాసం తీసుకున్నాడు. అదే ఆశ్రమం. అది 140 సంవత్సరాల నాటి ఆశ్రమం అది. మేము మామూలుగా కుంభమేళ చూడడానికి నా జీవితంలో ఫస్ట్ టైం హరిద్వార్ కుంభమేళాకి వెళ్ళాను. పెద్దగా తెలియదు వాటి గురించి నాకు. వెళ్ళాము, ఒక ముగ్గురు వెళ్ళాము. ఆ మాట గుర్తుకొచ్చింది. హరిద్వార్లో రూమ్ తీసుకున్నాం, ఋషికేశ్ వెళ్ళి ఆ కారుడే చూపెడితే అదే మనకి భాష రాదు, ముగ్గురికి రాదు. ఆ కార్ డ్రైవర్ ఏ చూపెడితే అది చూసాము. ఆ మాట గుర్తుండిపోయిందమ్మ. కైలాసాశ్రమం అనే మాట. ఋషికేశ్లో కైలాసాశ్రమం నీకు తెలుసా అని అడిగితే అందరికీ తెలుస్తుందమ్మా. అది చాలా పెద్ద ఆశ్రమం, ఎవరికైనా ఇలాంటి వాళ్ళకి తెలుస్తుంది. అక్కడికి తీసుకెళ్ళాడు. అప్పుడు కుంభమేళాలో సన్యాసం ఇస్తున్నారమ్మ. కైలాసాశ్రమంలో వందలాది మందికి ఇస్తున్నారు. చాలా హడావిడిగా ఉన్నారు వాళ్ళు. పెద్ద పెద్ద స్వాములంతా సత్సంగం నడుస్తుంది, అంతా హిందీలోని. అక్కడికి వెళ్ళి ఒక 5 నిమిషాలు కూర్చున్నాం, కానీ మనకి హిందీ రాదు, ఏమీ అర్థం కావటం లేదు, కూర్చోలేకపోయాం. లేచి వస్తూ ఆఫీసులోకి వెళ్ళాం ఊరికే అలాగా. మేము ముగ్గురు వెళ్ళేసరికి ఈ మేధానందపురి గారు అక్కడ ఉన్నారు. మీరు తెలుగు వాళ్ళే అని అడిగారు ఫస్ట్ మాట. తెలుగు మాట ఇది అమృతం కురిసినట్టు అనిపించిందమ్మా. అది ముగ్గురు హిందీ రాదేమో, చికాకెత్తిపోయింది. ఏమీ రాదు, ఆజకల్ పర్సం ఏమీ రాదు. ఏది అడిగిన ముద్దులా నుంచోవడమే. ఆయన మాట అనగానే నిజంగా చెబుతున్నాను, అమృతమే కురిసినట్టుగా అమ్మ. కుంభమేళాలు అన్నీ చూసారని అడిగారు వారు. అడిగితేని గంగలో స్నానం చేసాం స్వామి, ఇలాగ ఈ ఆశ్రమం పేరు మా ఇంటి దగ్గర ఎవరో చెప్పారు, అందుకని వచ్చాము ఇక్కడికండి అన్నాం. మీకు ఏం చూస్తారు ఇక్కడ అని అడిగారు. అడిగితే నాకు బాగా తపస్సు చేసుకునే వాళ్ళని చూపెట్టండి, పెద్ద ఆశ్రమాలు ఏమి వద్దంటే పాపం అంత బిజీలో కూడా అమ్మ 3 రోజులు ఈ ధ్యానం. అప్పుడు ఋషికేశ్ చాలా ప్రశాంతంగా ఉండేదమ్మ. 28 ఏళ్ళ నాడు ఋషికేశ్ చాలా ప్రశాంతంగా ఉండేది. హరిద్వార్ అయ్యాను. ఇప్పుడు ఇటు చూసినా బజారే. ధ్యానం చేసుకునే వాళ్ళే ఉండేవారు అక్కడ. వెళ్ళి వాళ్ళని చూపెట్టారు కొంతమంది, వీరికి తెలిసిన ఇదిలో వీరు చూపెట్టారు. అలాగా పరిచయం అయింది. తర్వాత మళ్ళీ మామూలుగా హిమాలయస్కి వెళదామని వెళ్ళామమ్మ. అప్పుడే చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఉత్తరకాశీ వెళ్ళాలని ఉంది స్వామి అని మనకి పరిచయం అయ్యారు కదా అమ్మ. అడిగితే అప్పుడు ఉత్తరకాశీలో ఉమానంద స్వామి అని కైలాసాశ్రమంలో ఉండేవారు. ఆయన పరంపదించారు. ఇప్పుడు ఆయనకి ఇలా హైదరాబాద్ నుంచి సోదరిమణులు వచ్చారు, వీళ్ళకి ఏమి భాష రాదు, వీళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి పంపించారు ఉత్తరకాశీ. ఉత్తరకాశీ నుంచి గంగోత్రి వెళతాం స్వామి అని ఆ ఉమానంద స్వామిని అడిగితే గంగోత్రి ఈ సవాసాశ్రమానికి ఒక లెటర్ రాసిచ్చారు. అది అమ్మ పరిచయం. ఈవేళ కుంభమేళా వరకు కూడా ఈ మహాత్ముడి యొక్క పరిచయమే అంతే అమ్మ. అందుకని ఎప్పుడు మొదటి నమస్కారం వారికి పెడతాను, మనసులో పెడతాను, కలవకపోయినా మనసులో పెడతాను అమ్మ. అలా ఏదో ఒకటి ఆధారం ఉంటుంది మన జీవనయాత్రకి. మొదటి అడుగు ఎవరొకరు సహకారం చేస్తారు భగవంతుడి కృపతోటి అమ్మ. ఓ కృష్ణ. నేననుకునే నేను కాదని, నేననుకునే నేను కాదని, నాదనే చోటు నీదేనని, నేననుకునే నేను కాదని, నాదనే చోటు నీదేనని, నాదనే చోటు నీదేనని, నీ నీడలో నేను నువ్వేనని, నీ నీడలో కలసిపోయే
ఇది ఈ పాట 4 ముక్కలే నాకు ఆయన చెప్పాడు. ఆ 4 ముక్కలే నేను మీకు పాడి వినిపించాను. నేను అనుకునే నేను కాదని అమ్మ, నాదనుకునే చోటు అంతా నీదేనని అమ్మ. ఏదైతే ఇల్లు నాదంటాను కదా గమ్ముని అమ్మ, ఆలోచన చేస్తే ఇది మనది కాదు. ఎలా మనది కాదు తెలుసా? అన్నీ దేవుడిచ్చినయే. మనది అణువు కూడా లేదు. మన దొడ్లో పువ్వు కూడా దేవుడిచ్చిందే అమ్మ. ఏంది చూసినా ఆయన ఇచ్చిందే. మనం సంపాదించింది ఏమీ లేదు. కొనుక్కున్నాం కాబట్టి నాది అనుకుంటాం కదా. పక్కోళ్ళు వచ్చి మనం ఈ ఇంట్లోంచి గంటకొండగా ఒక రిజిస్ట్రేషన్ పెట్టాడు భగవంతుడు. ఈ దేహంలో అన్నాళ్ళు ఉంటావో ఇక్కడ కూడా అన్నాళ్ళే ఉంటావు అని అమ్మ. కేవలం ఉండడానికే రిజిస్ట్రేషన్ అంతే. మనం అనుకుంటాం మన తర్వాత మన పిల్లలు తింటున్నారు కదా అని అనుకుంటాం. మనం వెళ్ళిపోతాం. ఏమో ఎవరు ఉంటారో ఎవరికి తెలుసు ఏమో. నీ కథ పరిసమాప్తి అయ్యే లోపల నువ్వేం తెలుసుకోవాలో అది తెలుసుకుని వెళితే నీ జీవితం సుఖంగా ఉంటుంది అమ్మ. అంతకుముందు గడిచిన రోజులన్నీ కూడా అవన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోయి ఏ బంధంతో అయినా సరే నువ్వు జీవించే జీవనయాత్ర అంతా కూడా ఒకరోజు మనం వదిలిపెట్టి వెళ్ళిపోతాం అమ్మ. వదిలిపెట్టి వెళ్ళినప్పుడు కూడా భగవంతుడు మనకి ఆధారంగా ఉన్నాడు. ఆధారం లేకుండా మన జీవనయాత్రలో ఒక్క గడి కూడా లేదు. ఆయన ఆధారం లేకుండా మన జీవనయాత్ర ఒక్క గడి కూడా లేదు ఏమ్మా. మరి ఇంతకన్నా గొప్పది మన జీవితంలో ఉంటుందంటారా ఏమ్మా? ఆధారంగా ఎవరైనా ఉండగలరంటారా మనకి ఏమ్మా? మరి మన జీవితంలో ఎవరు గొప్పవాడంటావమ్మా? భగవంతుడు ఏమ్మా. అదే నిన్న కుంభమేళాలో స్వామి అంతా అమృతాన్ని, జ్ఞానామృతం ఇలాగ అన్నీ చెప్పుకొచ్చారు వారు చాలా అద్భుతంగాని. నాకు అనిపించింది అమృతం కూడా ఆయన ఒడి నుంచే వచ్చింది కదా అమ్మ. ఆయన ఒడిలోంచి రానిది ఏదీ లేదు కదా అమ్మ. నీకన్నా గొప్పది అమృతం ఏమో కాదు అమ్మ. అమృతం కూడా భగవంతుడి ఒడిలోంచి జారువాడిందే అమ్మ. ఎవరి ద్వారా వ్యక్తమైన దాని యొక్క సృష్టికర్త మటుకి భగవంతుడు ఒక్కడే అమ్మ. నాకు అలా అనిపించింది. అమృతానికై పరుగులు ఎందుకు, అమృతం సృష్టించిన ఆ శ్రీహరి మన ఎదలో ఉన్నాడు కదా, ఆయన వైపు తిరగండి. ఏదైనా దీనికన్నా గొప్పది ఏదైనా ఈ సృష్టిలో ఉందా అమ్మ? ఆలోచన చేస్తే లేదు. అన్నీ ఆయన నుంచే వచ్చాయి అమ్మ. అలా అంటే వారు చక్కగా కుంభమేళా గురించి చాలా అద్భుతంగా అమృతాన్ని జోడించే కుంభమేళా అన్ని కోట్ల మందికి ఆనందాన్ని ఇస్తుంది కాబట్టి రెండిటిని కలిపి చెప్పారు వారు. మనకి అలా కలపటాలు అయి నాకు చేతనవదమ్మా. ఆయన ఏది చెప్పాడో అదే చెప్తాను. అవతల వాళ్ళు ఎలాగైనా స్వీకరించని నేను ఆలోచన చేయను అంతే అమ్మ. నా మైండ్ ఎలా ఉందో అలాగే చెప్తాను. ఆయన ఏం చెప్పాడో నా మైండ్కి ఏమీ తెలియదు అమ్మ. ఈ మైండ్కి ఆయన ఏం చెప్పాడో అదే బయటికి నేను వదులుతాను అమ్మ. నాకు అనిపించింది పరుగులు ఎందుకు, ఇప్పుడు కాదు ఎప్పుడో వచ్చిన పాట ఇది. వారు అది గుర్తు చేసినప్పుడు నాకు ఈ పాట మళ్ళీ గుర్తుకొచ్చి అక్కడ పాడాను. అమృతమునకై పరుగులు ఏలరా, అమృతమునకై పరుగులు ఏలరా, అమృతమును సృష్టించిన శ్రీహరి మన ఎదలో ఉన్నాడురా. తీయరా తనికై పరుగులు, తీయరా తనికై పరుగులు, అమృతమును సృష్టించిన శ్రీహరి మన ఎదలో ఉన్నాడురా. తీయరా తనికై పరుగులు. అమృతం సృష్టించిన ఆ శ్రీహరి మన ఎదలో ఉన్నాడు. ఆయన కోసం పరుగులు పెట్టాల్సిందే మనం ఏమ్మా. అమృతం కోసం పరుగులెట్టచ్చు ఏమ్మా, జనన మరణాల నుంచి తప్పించుకోవడానికి. భగవంతుడిని ప్రేమించాలంటే అమృతాన్ని పట్టుకుంటే నువ్వు భగవంతుడిని ప్రేమించలేవు. అమృతాన్ని సృష్టి చేసిన ఆ భగవంతుడిని పట్టుకుంటేనే ఏమో మనం మన వైపు తిరిగి నేను లేనని తెలుసుకోగలం. ఇందాక పాడిన పాట అదే, నేను కాదని అమ్మ. ఊరికే నన్ను అలా దేవుడు అంక చూస్తుంటే అవును నేను నాదనుకునేది ప్రతిదీ నీదే కదా అని ఒక ఆలోచన వస్తే అలా అది ఊరికి అలా రూపుదిద్దుకుందమ్మా. ఏదనేది నాదనేది అనుకోవడానికి ఏదీ లేదు కదా. నేను ఎక్కడున్నాను ఇది నాది అనుకుంటే అక్కడ భగవంతుడు ఉన్నాడు. ఇంకా అనుకునేది ఏముంది అమ్మ. అలాగే
నీ నీడలో ఈ నేను కలిసిపోతుంది, ఉన్న నేను నువ్వు ఒక్కడివే కదా తండ్రి, కలిసిపోయింది అనే అజ్ఞానం కలిసిపోతుందే కానీ నేను కలిసిపోవడం లేదు కదా అమ్మ. నేను ఎప్పుడు శాశ్వతమే, భగవంతుడికి చెందిన దాన్నే నేను. కానీ అజ్ఞానం వైదొలుగుతుంది. ఆ నీడలో అజ్ఞానం వైదొలిగితే ఉన్న నేను అతడే కదా అలాగే మళ్ళీ మరణం లేని నేను నువ్వే కదా. ఇలా 4 వాక్యాలు ఆయన చెప్పాడు. మరణం లేని నేను కూడా నువ్వే భగవంతుడే అది కూడా అని అందువల్ల నేను శాస్త్రం జోలికి వెళ్ళలేదు శాస్త్రం కూడా ఒక వ్యక్తి యొక్క అనుభవమే, అనుభవించి చెప్పిందే శాస్త్రం శాస్త్రం భగవంతుడిని పట్టుకుంటే అంతకుముందు చదివామో మనకేం తెలియదు. కొంతమంది శాస్త్రం నాకు తెలీదు, అంతా అయిందే అంటే, శాస్త్రం తెలియదు అంటే అదొక అజ్ఞానపు కూతలు తెంగర కూతలు అంటారు వాళ్ళు అది వాళ్ళ మెంటాలిటీ ఇది మన మెంటాలిటీ. స్వయంగా ఆయన చెప్తున్నాడు కదా, శాస్త్రానికి అధికారి అయిన శ్రీకృష్ణ పరమాత్మే ఈ పాటనిచ్చి కానీ 199 మంది శాస్త్రం అధ్యయనం చేసే చెప్తారు నాకు నిన్న స్వామి వస్తే అదే చెప్పాను. ఆయన శాస్త్రం గురించి మాట్లాడుతుంటే, స్వామి నాకు కృష్ణ భక్తురాలని భగవద్గీత కూడా నేను చదవలేదు, ఆ శ్లోకాలు తప్పులు వస్తాయి, ఎందుకు వచ్చింది, కృష్ణ అనడం వచ్చు కదా అని ఆనందించాను. ఏ కృష్ణుడి నోటి వెంబడే వచ్చిందో ఆ భగవద్గీత, అదే కృష్ణ నామాన్ని జపించిన అమ్మ. భగవద్గీత అంతా అర్థమవుతుంది తల్లి. కేవలం ఇక్కడ ఆధారం నీ ప్రేమ, స్వచ్ఛమైన నీ ప్రేమ ఎన్ని పుస్తకాలు చదివితే ఏమొస్తుందమ్మా, స్వచ్ఛత లేకపోతే ఏమొస్తుంది స్వచ్ఛత ఉండాలి, ప్రేమ ఉండాలి, ధర్మం ఉండాలి చెప్పేవాళ్ళే ఎవరిలో ఉన్నా నువ్వు ముందుకు వెళతావు, ముందు ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నా నువ్వు వెళతావు అందుకని స్వచ్ఛమైన ప్రేమతో అన్నీ మనకి చేస్తున్నాడు కదా ఆయన. లేచిన కాడి నుంచి నీ ప్రాణం అతడే అయ్యాడు ఎటు చూసినా నువ్వు సుఖంగా నిద్రపోవడానికి కారణం అతడే అయ్యాడు, నువ్వు తిన్న ఆహారం జీర్ణింపడానికి కారణం కూడా అతడే అయ్యాడు. ఇన్ని మంచి పనులు నీకు ఎవరైనా చేస్తారా నీ జీవితంలోని? మీ ఆయన డైమండ్ నెక్లెస్ కొనొచ్చు, ముక్కు పుడక చేయించవచ్చు, లేదా 4 గాజులు చేయించవచ్చు, ప్రాణం పోయగలడా ప్రాణం లేకపోతే డైమండ్ నెక్లెస్కి విలువ ఉందా? నువ్వే లేవు పెట్టుకోవడానికి మరి ఎవరు మన జీవితాల్లో ముఖ్యమైన వాడు ఎవరు అనే ఆలోచన మన అందరికీ ఉండాలి తల్లి. ముఖ్యమైన వాడు ఎవరంటే ఆధారం భగవంతుడు ఒక్కడే, తర్వాతే ఇవన్నీ కూడా. ఇది మన డ్యూటీ కోరుకుని తెచ్చుకున్నాం కాబట్టి మన కర్మే కదమ్మ సంసారం. నీ కర్మఫలమే సంసారం. ఇందులో సుఖం ఉంది, దుఃఖం ఉంది, అన్నీ ఉన్నాయి. ఇది డ్యూటీగా చేయమన్నాడు భగవంతుడు. తనని మనసుని ఆయనకి అర్పితం చేయమన్నాడు. మనం ఆయన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం లేదమ్మా సరిగ్గా ఆయన్ని అర్థం చేసుకోవటం లేదు. నీ మొగుడు గొప్పతనంతో మురిసిపోతావే కానీ నీ గొప్పతనం అంతా భగవంతుడని ఎప్పుడూ గుర్తించలేవు. ఒక్క గడి ఆయన తప్పుకుంటే నువ్వున్నావా నీ మొగుడు గొప్పతనం చెప్పడానికి? మళ్ళీ మా వారు ₹1 లంచం తీసుకోరండి అని చెప్తారు కొంతమంది. ఇలాగ భర్త గొప్పతనంతో జీవనయాత్ర చేస్తారే, పిల్లల గొప్పతనంతో జీవనయాత్ర చేస్తారే కానీ ఎక్కడ కూర్చున్నా భగవంతుడి చర్చ జరుగుతుందా అమ్మ? మరొకటి గొప్పది లేనిదే భగవంతుడు మన జీవనయాత్రలో, అందరి జీవనయాత్రలో కూడా అదే నిన్న స్వామి దీన్ని పాపం ఆయన రాగానే పలకరించడానికి వెళ్ళింది, ఒక్క కాకేశారు ఆయన అంతే. ఇక్కడికి వచ్చి బీసిపోయింది, గట్టిగా కాకేశారు. ఆయన ఇదివరకు వచ్చినప్పుడు కుక్క ఉంటే నేను భోంచేయను ఆ ఇంట్లో అన్నారు, కానీ ఏదో మన మీద ప్రేమతో చేశారు. నేను నా స్వామి మీ భోజనం అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఎత్తుకుంటాను నేను అన్నాను. నేను అంటే నవ్వుకున్నారు. అంటే ఏ జీవులైనా భగవంతుడే ఉన్నాడనే స్థితి వాళ్ళ శాస్త్రాన్ని ఎంత గొప్పగా చెప్తున్నారు, అన్నీ తెలుసు వారికి. మరి ఇక్కడికి వచ్చేసరికి ఆగిపోయిందే. ఆగడమే మాయ. అంటే వాళ్ళకి తెలియదంటే ఏమీ లేదు, అంత అధ్యయనం చేశారు ఆయన. అందులో ఋషికేశ్లో కైలాసాశ్రమం అంటే చాలా ఫేమస్, విద్యకి చాలా ఫేమస్ అది. మహంత్ ఇంకొక ఆయనమ్మ, తర్వాత వీరే చాలా మంచివారు కూడా. అయితే పుట్టుక బ్రాహ్మణ పుట్టుక, అందువల్ల కొట్టింది. సాధువైనా సరే ఆచారం పోలేదు, ఆచారం పోలేదు. సాధు అంటే అన్నీ వదిలేసిన వాడని అర్థం, దేహం కూడా లేనట్టు.
కానీ అదే మాయ మాయ అలాగే కమ్ముతుందమ్మా ఎటువంటి వాళ్ళకైనా అని ఓ పక్కన బ్రహ్మసూత్రాలు చెప్తూ హిమాలయాస్లో ఉన్న వాళ్ళందరికీ ఆయనే పెద్ద విద్యను అభ్యసించే వాళ్ళు. హేమంత్ వాళ్ళకి కూడా తెలుసు ఈయన తర్వాత ఎవరైనా అక్కడ. అంత గొప్ప పండితుడు ఈయన మేధానందపురి గారండి. వీళ్ళంతా ఏమన్నా క్లాసెస్ అయి పెట్టుకున్న బద్రీనాథులు అది వీరిని పెద్దగా తీసుకెళ్తారు. అలాంటి ఆయన్ని చూసామమ్మా మరి. దాన్నే మాయ అంటాం మనం. శుభ్రంగా ఉండడం ఏదైనా మంచిదే ఎవరికైనా అని, ఇది ఆచారం లెక్క వస్తుంది. కొంచెం పురుగులు అవి చూస్తే భయం వేస్తుంది నాకు. నీకు వంగళి పురుగులు అలాగే వేయమంటుంటాను ఆయన కనపడితే. కానీ ఇప్పుడు నిదానంగా ఆలోచిస్తే ఇక్కడ ఏదైతే ఉందో అక్కడ అదే ఉంది కదా. ఇతరులకి చెప్పేటప్పుడు నేను కూడా ఆలోచించాలి కదా అమ్మ. చెప్పే హక్కు నేను ఆలోచించినప్పుడే ఉంటుంది ఎవరికైనా సరే. నీకు హక్కు ఉందంటే నువ్వు అందులో అనుభవించి ఉండాలి. నిజంగా ఆయన్ని పట్టుకోవడం గురించే, లేదా ఓ బల్లిని చూసినా గంతులేసేస్తాను, పురుగుని చూసినా భయమే. అలాంటి ఈ మధ్యన చీరల మీద ఎన్నో వర్షాకాలం భయం. కానీ ఇప్పుడు కొంచెం పర్లేదు ఇలా అనుకుంటున్నాను. అలా అంటే నిజంగా ఆలోచన చేస్తే ఇక్కడ ఏది ఉందో అక్కడ అదే ఉంది. దీనికి జ్ఞానభిక్ష పెట్టాడు భగవంతుడు మన మీద ప్రేమతోటి. అవన్నీ కర్మానుసారం ఈ దేహాలని పొందాయి. అవి తింటాయి కంటాయి. నన్ను సృష్టి చేసిన భగవంతుడు ఉన్నాడని వీటికి తెలియదు కదమ్మా. తెలిసిందల్లా మన మానవ కోటి ఒక్కటే. మరి తెలుసుకుని మనం జీవనయాత్ర చేస్తున్నామమ్మా. తేడా లేదు, ఇలాగే ఉన్నాం మనం కూడా. దేహాలు తేడా అంతే. అందుకని మహాత్ములు అంటారు నీకు దానికి తేడా ఏంటి అని. అవి తింటాయి కంటాయి, నువ్వు అదే చేస్తే ఏంటి? అందుకని మన జీవితాల్లో ముఖ్య పాత్రధారి ఆయన ఒక్కడే అమ్మా. ఏది అనుకున్నా అక్కడ నువ్వే కనిపిస్తున్నావు తండ్రి. ఇది నా ఇల్లు అనుకుంటే భూమిని నేను సృష్టి చేశాను, నాది అనుకునేది ఈ సర్వ సృష్టిలో ఏదీ లేదు. అంతే అమ్మా, అంతా భగవంతుడిదే సంపద. నీ ప్రారంధానుసారం ఎక్కువ తక్కువ ఉందంతే. ఇక్కడ నువ్వు నడిచిన నడక వల్ల తెచ్చుకున్నదే ఇది. భగవంతుడి యొక్క ప్రేమ అందరికీ దీంతో సహా సమానంగా పంచబడిందమ్మ. దానికి శ్వాస ఆయన ఆపలేదు, మనకి ఆపలేదు, దొంగలకి ఆపలేదు, హంతకులకి ఆపలేదు. అన్నిటినీ చూడండి ధర్మంగా ప్రేమిస్తాడు ఆయన. ఎక్కడ ఎక్కువ తక్కువ ఉండదు చూసారా. కానీ కర్మ నీకు వదిలేస్తాడు ఆయన. నీ కర్మకాయానికి సంబంధం లేదు. కర్మ మన కర్మ మనం తెచ్చుకున్నదే. మన నడవడికే మన గీత. అందులో ఇంత కూడా వంకర గీత ఉండదు, స్ట్రైట్గా పెడతాడు. ఏది ఎప్పుడు ఎలాగా మనకి మన నడకి ఏది సంబంధించిందో అది తప్పకుండా పెడతాడు ఆయన. ఇప్పుడు ఆదిత్య యోగి గారు ఎంతో చేశారు. నిజంగా ఆయన అంటే నాకు చాలా ఇష్టం. మోడీ గారు ఆయన అంటే ఇష్టపడతాను నేను. చూడండి ఆయనలో ఎక్కడో చిన్న మరక ఉంది. 20 మంది వెళ్ళిపోయారు. ఎంత కష్టపడ్డా చూసామమ్మా. అది మన తప్పైన ఆదిత్య యోగి అంటున్నారు చూసామమ్మా. ఆ మాట అనిపించుకునే కర్మ మనం తెచ్చుకున్నది అంటాను నేను. అంత గొప్పగా చేసి ఆయన పాపం రాత్రింపగళ్ళు నిద్ర లేకుండా ప్రతి టైము ఇక్కడ అలహాబాద్ కుంభమేళా మీద పెట్టినా కూడా ఎక్కడో చిన్న అపశృతి చూసారా. ఈ ఇతర పార్టీలేమో నీ వల్లే నీకు సమర్థుడు కాదని ఆళ్ళు తిడుతున్నారు. చేసింది మనం పొరపాటు, నింద అతనికి వెళ్ళింది. ఏమోలేండి, అది ఎక్కడ వెళ్ళినా వాడి ప్రారంధాన్ని బట్టే వాడి జీవితం ఉంటుందమ్మా. కొద్ది గొప్ప ఉండొచ్చు. పవిత్రమైన గంగా నది ముందు పోతే కేదార్నాథ్లో కూడా కొట్టుపోయారు కదమ్మా 12 ఏళ్ళ నాడు విపరీతంగా జనం, ఎన్నో వేల మంది. వాళ్ళంతా మోక్షానికి వెళ్తారా అమ్మ, భయంతో చచ్చిపోయారు వాళ్ళంతా కూడా. వాళ్ళ కర్మ అక్కడ వెళ్ళేటట్టు చేసింది. అది మంచి కర్మే. నన్ను అడిగితే కేదార్నాథ్లో కొట్టుకుపోయాడు. కొట్టుకుపోయినా కూడా వాడి కర్మ అక్కడ పనిచేసిందే. కానీ అక్కడ పోయాడు కాబట్టి మోక్షం వస్తుందని ఏమీ ఉండదు తల్లి. ఇక్కడ పోయిన వాడికి మోక్షం వస్తుంది. ఈ లోపల నేను లేను, ఉన్నది భగవంతుడే అని ఎవరైతే తెలుసుకుంటారో నీకు మోక్షం అనేది ప్రదేశంలో లేదమ్మా, నీ దేహంలోనే ఉంది. ఇది తప్పకుండా మనం తెలుసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఏ ప్రదేశంలో నువ్వు మరణించినా కూడా మోక్షం అనేది జీవాత్మ పరమాత్మ కలయిక. కాశీలో లేదు, బృందావనంలో లేదు, ఇక్కడే ఉంది తల్లి. ఆ ప్రదేశాలు మనకు సహకారం అందిస్తాయి. నేను మా కుంభమేళకి వెళ్ళి వచ్చిన తర్వాత ఓ దేవుళ్ళు అంతమానికి అనిపిస్తున్నట్టు ఉండేది.
నిజమే, ఆ గంగా నదిలో మునిగిన పుణ్యం కానివ్వండి, మహాత్ములు చూసిన పుణ్యం కానివ్వండి, కొంత వైబ్రేషన్ ఇచ్చి మనల్ని ఇక్కడికి పంపిస్తుంది. అవన్నీ యథార్థాలే, కొద్దో గొప్ప తప్పకుండా జరుగుతుంది ఆ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు. మరి వచ్చిన తర్వాత దీన్ని నువ్వు కంటిన్యూ చేసుకోగలుగుతున్నావా? మళ్ళీ మాయలో పడిపోతున్నాం మనం. ఏ క్షేత్రానికి వెళ్ళినా ఇంత అంత మూట కట్టుకుని మనం వస్తాం. పవిత్రమైన గంగా నదిలో మునిగినా కూడా ఇంత అంత ఫలితాన్ని పట్టుకునే వస్తామమ్మా మనం. ఫలితాన్ని పట్టుకోకుండా ఏమీ రాము. వచ్చిన తర్వాత నువ్వు ఆలోచన చేస్తే ఆ తేడా కూడా మన జీవితంలో కనిపిస్తుంది కొన్ని రోజులు ఏమ్మా. తర్వాత మళ్ళీ ఉండదు, అంటే వదిలేసావు ఏమ్మా. గంగలో మునిగిన పుణ్యం మోసుకొచ్చావు, మహాత్ములు దర్శన చేసిన ఆ భాగ్యాన్ని మోసుకొచ్చావు నువ్వు ఇక్కడికి. కానీ తర్వాత మళ్ళీ నువ్వు సంసారంలో మునిగావు కాబట్టి అది నిన్ను వదిలేసింది. దాన్ని కంటిన్యూ చేసుకుని తన వైపు తాను తిరిగిన వాళ్ళే ఎంతోమంది ఉంటారు ఏమ్మా. మాయలో పడిపోయిన వాళ్ళు ఉంటారు. అది అంతా మన జీవనయాత్రకి సంబంధించిందమ్మా. ఏదైనా మనమే ఆలోచించుకోవాలంతే. పుణ్యం నిజంగా ఇచ్చి పంపించింది గంగమ్మ ఇక్కడికి మనల్ని, కానీ మన ఆలోచన అది అవ్వలేదు ఏమ్మా. అమ్మ ఇచ్చింది, మహాత్ములు ఇచ్చారు ఏమ్మా. మన అవి మోసుకుని వచ్చావు భగవంతుడిని ఆధారం చేసుకుని. మళ్ళీ మన నడవడికి సరిగ్గా లేక ఆ టైం ఎంత ఉందో పుణ్యాన్ని అనుభవించాము 4 రోజులు, 5వ రోజు మళ్ళీ మనం గృహస్థిగా మారిపోయాము మనం. తప్పకుండా ఉంటుందమ్మా. ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, నదుల్లో మునిగినప్పుడు నేను తప్పకుండా కొద్ది గొప్ప శుద్ధి చేస్తాయి, కానీ నడవాల్సింది మనమే అమ్మా. అదల్లా అందుకని పుణ్యక్షేత్రాలు నదులు అన్నారు అమ్మా. ఆ ఫలితం ఉంటుంది. ఫలితాన్ని ఆధారం చేసుకున్న వాళ్ళు ముందుకు పోతారు, వదిలేసిన వాళ్ళు మళ్ళీ మామూలుగా ఉండిపోతాం మనం. బాగుకే మహాబాగు గోదయ్యా నీ నామరుచి, బాగుకే మహాబాగు గోదయ్యా నీ నామరుచి, అమృతమునకు ఎక్కడిదయ్యా ఈ రుచి, బాగుకే మహాబాగు గోదయ్యా నీ నామరుచి, అమృతమునకు ఎక్కడిదయ్యా ఈ రుచి, గలగల పారే గంగమ్మ పరుగులు కన, గలగల పారే గంగమ్మ పరుగులు కన, నీ అడుగుల సౌమడి మిన్న, బాగుకే మహాబాగు గోదయ్యా నీ నామరుచి, అమృతమునకు ఎక్కడిదయ్యా ఈ రుచి, అమృతమునకు ఎక్కడిదయ్యా ఈ రుచి, చంద్రుని చల్లదను కన్నా నీ కంటి చూపు మిన్నా, చంద్రుని చల్లదను కన్నా నీ కంటి చూపు మిన్నా, బాగుకే మహాబాగు గుందయ్యా నీ నామరుచి, అమృతమునకు ఎక్కడిదయ్యా ఈ రుచి. సరిగ్గా బాగుకే మహాబాగు గుందయ్యా నీ నామరుచి, అమృతానికి ఎక్కడిదయ్యా ఈ రుచి అమ్మా. ఒక మంచి స్వీట్ తింటుండే ఇది అమృతంలా ఉందంటాం, అంటే అమృతం కూడా అలాగే ఉంటుందేమో. నీకు ఇష్టమైన పదార్థాలతోనే పోల్చుకుంటాం అమృతాన్ని అమ్మా. ఇక్కడ ఏం చెప్తుందండి మనకి పాట, బాగుకే మహాబాగు గుంది నీ నామరుచి, అమృతానికి ఎక్కడిదయ్యా ఈ రుచి, అలాగే గలగల పారే గంగమ్మ పరుగుల కన్నా నీ అడుగులు సవ్వడి మిన్న. ఈ సృష్టిలో దేన్నైనా తీసుకోండి, భగవంతుడితో పోల్చడానికి లేదు తల్లి అమ్మ. భగవంతుడిని చేరి అవి ప్రపంచంలో పేరు తెచ్చుకున్నాయే కానీ అమ్మ, భగవంతుడిని మించి ఇంకొకటి ఉందని చెప్పడానికి ఏమీ లేదు. ఆయన పోల్చడానికి ఏమీ లేదు. ఈ శూన్యంతో పోల్చారు, ఆకాశంతో పోల్చారు, ఇలా ఏదో చెప్పారే కానీ అమ్మ, ఎందుకంటే అన్నీ ఆయన నుంచి వచ్చినాయే. వికారాలు అందాలు అన్నీ కూడా ఆయన నుంచి వచ్చినాయే అమ్మ. రెండోది లేదు జన్మస్థానం, ఒకే ఒక జన్మస్థానం. అదే జన్మస్థానం నీ దగ్గర కూడా ఉంది అమ్మ. ఆ జన్మస్థానంలోనే నువ్వు ఉన్నావు.
అందుకని వాళ్ళకి తగ్గట్టుగా నేను మాట్లాడలేను. నాకేది తెలుసుంటే అదే మాట్లాడతాను అంతే. ఏమ్మా నేను కిందకి దిగలేను. ఎదుటి వ్యక్తులతో నాకు పని లేదు, నాతోనే నాకు పని. ఏమ్మా అందరూ కూడా ఇలాగా జీవనయాత్ర చేయండి అమ్మా, ప్రేమగా ఉండండి, ఆరాధించండి. భగవంతుడే మన జీవితాల్లో అసలైన వాడు, ఆయన ఒక్కడే కదా అమ్మ. ఒక్కసారి ఆలోచన చేయండి అమ్మ. అమ్మ సంసారాన్ని కొన్ని గంటలు వదిలి భగవంతుడి గురించి ఆలోచన చేయండి అమ్మ. ఆయన యొక్క గొప్పతనం మన జీవితాల్లో అర్థమవుతుందమ్మా. సంసారంలో డ్యూటీ చేయి వదిలిపెట్టమని ఎవ్వరూ చెప్పరు, కానీ భగవంతుడి యొక్క గొప్పతనం తెలుసుకోకుండా సంసారం నాదని చేస్తారే. ఒకసారి భగవంతుడే నాకు చెప్పాడు, నీకు పందికి తేడా లేదన్నాడు నన్ను ఒకే మాట ఆయన. నీ సంసారం యథార్థం అనుకుంటే, ఋషికేశులో అనుభవపూర్వకంగా చెప్పాడు ఆయన, నాకు చెప్పాడు ఆయన, సంసారమే యథార్థం అనుకుంటే నీకు పందికి తేడా లేదు, సంసారం అంటే డ్యూటీ అని చెప్పాడు ఆయన. అమ్మ మన జీవితానికి ఆధారం మటుకి భగవంతుడే. ఆయన ప్రయాణంలోనే మనం డ్యూటీ చేయాలమ్మా. అమ్మ ఈ అనుభవంలోకి వెళ్ళాలని తాపత్రయపడుతూ మనం నడకలు నడుస్తున్నాము. అమ్మ అడగకుండా ఇన్ని వరాలు ఇచ్చాడు కదా ఆయన. అమ్మ మనం నువ్వు కావాలి తండ్రి అనుకుంటే ఎందుకు పట్టుకోవడమ్మా మనల్ని. అమ్మ మన దగ్గర శ్రద్ధ అది లేదు, భగవంతుడి యొక్క గొప్పతనం యందు సంపూర్ణమైన విశ్వాసం లేదు. ఒక్క గడియ ఆయన లేకపోతే నీ దేహం కింద పడిపోతుందే. అమ్మ మరి అలాంటి ఆయన నువ్వు నిలదొక్కుంటున్నావంటే ఆయన ఉండబట్టే కదా, అది ఇది శవంగా మారిపోతుంది కదా అమ్మ. అలాంటి తండ్రి కోసం మనం ఏం చేస్తున్నాం? అన్నీ నీ కోసం ఆయన చేస్తున్నాడు లేచిన కానించి. మరి ఒక్క 10 నిమిషాలైనా ఆయన్ని ప్రార్థించగలుగుతున్నామమ్మా మనం. అమృతంతో అంటే బోధ జ్ఞానం ఇదంతా కూడా అమృతంతో సమానమే అమ్మ. ఇవన్నీ ఎవరి కోసం అంటారే, ఆయన దేనికి సంబంధం లేదు. బోధ ఎవరి కోసం? నీలో ఉన్నవాడి కోసం. జ్ఞానం ఎందుకు? నీలో ఉన్నవాడిని తెలుసుకోవడం కోసమే. ఇవన్నీ బోధామృతం అనొచ్చు, జ్ఞానామృతం అనొచ్చు, కానీ భగవంతుడిని పోల్చడానికి ఏదీ లేదంటాను నేను. ఏదీ లేదంతే. పోల్చుకోతగ్గది నీ ప్రేమ ఒక్కటే, ఇంకేది కాదు. అమృతం కాదు, ఏమీ కాదు. మనం మరణం లేని వాళ్ళమే, జన్మలెత్తుతున్నాం. ఏమో అమృతం సేవించకపోయినా ఆయన్ని తెలుసుకుంటే జన్మరాహిత్యం వస్తుంది కదా అమ్మ. ఆయన ఒడిలోకి జారిపోతున్నాం కదా. నన్ను అడిగితే దేవతలు పిచ్చోళ్ళు అంటాను నేను, మనమే రైట్ అంటాను నేను. ఏమ్మా శాశ్వతమైంది నాకు కావాలి, కానీ ఏమ్మా దేహాలకి మరణం లేనిది ఎందుకు? నాకు మరణం ఉందంటారు, మీకు ఉందంటారు. దేహం నుంచే కదా మరణం లేకపోవటం. జీవాత్మకి పరమాత్మకి మరణం ఉందంటారా? జీవితం ఒక రోజు ఉన్నట్టు ఒక రోజు ఉంటుందా? ఏమ్మా ప్రతిరోజు నువ్వు అనుకున్న కొన్ని గంటలైనా ఉందా నువ్వు అనుకున్నట్టుగా జీవితం? ఏమ్మా నీ జీవితమే నువ్వు అనుకున్నట్టుగా లేదు కదా. నేను అనుకుంటాం కదా మనం. ఈ నేను యొక్క జన్మస్థానం మన దగ్గరే ఉందమ్మా. నేనే ఆ జ్ఞానాన్ని వదులుకుంటే ఆ నేను భగవంతుడు ఒక్కడే అమ్మా. చంద్రుని చల్లదనం కన్నా నీ కంటి చూపు మిన్నయ్యా. ఈ ప్రకృతిలో ఏది గొప్పదని నేను భావించినా అది నీకన్నా చిన్నదై ఉంది. ఏది చూసినా భగవంతుడు ప్రేమ ఒకటి గొప్పది. నీలో ఉన్న ప్రేమే భగవంతుడితో సరితూగగలది, ఇంకా ఏ పదార్థానికి లేదమ్మా. ప్రేమే దైవం కాబట్టి అమ్మా. సందేశమేయవా ప్రభు, మానవ కోటికి నీ సందేశమేయవా, సందేశమేయవా ప్రభు, మానవ కోటికి నీ సందేశమేయవా. కొనలేనిది అందరికీ అందుబాటులో ఉన్నది నీ తలంపేనని. కొనలేనిది అందరికీ అందుబాటులో ఉన్నది నీ తలంపేనని. సందేశమేయవా ప్రభు, మానవ కోటికి నీ సందేశమేయవా. నే
అసత్యమని, నేననుకునే నేను అసత్యమని, ఆ నేను నువ్వేనని ఇది సత్యమని, నేననుకునే నేను అసత్యమని, ఆ నేను నువ్వేనని ఇది సత్యమని, సందేశమీయవా ప్రభు, మానవ కోటికి నీ సందేశమీయవా, నిన్ను పొందాలంటే ప్రేమయే ఖరీదని, నిన్ను పొందాలంటే ప్రేమయే ఖరీదని, సందేశమీయవా. ఇక్కడ ఏం చెప్తుందండి? అమృతం తాగితే నేను నీకు దొరుకుతానని చెప్తున్నాడు ఆయన. ఏమమ్మా, ప్రేమ అనే ఖరీదుని చెల్లించమంటున్నాడు ఆయన. ప్రేమకి మనం ఏమన్నా డబ్బులు కట్టాలా అమ్మ? చూడండి, అలాగే కొనలేనిది అందరికీ అందుబాటులో ఉన్నది నీ తలంపే. ఏమ్మా, నిజంగా భగవంతుడు కొంటే దొరికేవాడంటే ఇలాంటి వాళ్ళు ఎప్పుడూ కొనేద్దరు, డబ్బు ఉన్నవాళ్ళు. ఏమ్మా కదా, డబ్బు అమ్మా, కొనలేనిది అందరికీ ఈ జూబ్లీ హిల్స్లో జనాలు కొనేయగలరు కూడా, అలాంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఏమ్మా, కొనలేనిది అందరికీ అందుబాటులో ఉన్నది పరమాత్మ తలంపు ఒక్కటే అని చెప్తోంది ఈ పాట. ఏమ్మా, నువ్వు కొనాలంటే దొరకడు ఆయన, కావాలంటే నీకు అందుబాటులోనే ఉన్నాడు ఆయన. ఏం చెప్తున్నాడు ఆయన? ఏమ్మా, ప్రేమే, నేను పొందాలంటే ప్రేమయే ఖరీదని. అమ్మా, ఆ ప్రేమమూర్తిగా మనం మారాలి కదా అమ్మ. ఏమో, మారాలి అంటే ఆయన్ని పట్టుకోవాల్సిందే. ఏ రకంగా అయినా సరే అనేక మార్గాలు ఉన్నాయి. కుంభమేళాలో ప్రతి ఒక మెయిన్ వీధికి ఒక మార్గం ఉంది. అక్కడ మనం చూస్తే అమ్మ, ఏ మార్గంలో అయినా గమ్యం తన వైపే ఉందని తెలుసుకోవాల్సిందే ఎవరైనా సరే. అమ్మ, నాగాబాబాలు కానీ, విష్ణు నాగాబాబాలు కానీ అనేక మంది ఉన్నారు, జైనులు కానీ, అంత ఎన్ని రకాల సాధనలు. అమ్మ, అది అమ్మ, తాగేవాడు ఉన్నాడు. అమ్మ, అందరూ భగవంతుడి కోసం ప్రయాణం చేసేవాళ్ళు. కొంతమంది మామూలుగా ఉంటే ఉండొచ్చు, అందులో అదంతా మనకు అనవసరం. ఎక్కువ శాతం భగవంతుడి కోసం ప్రయాణం చేసేవాళ్ళే ఉన్నారు అక్కడ. అమ్మ, ఆ టెంటల్లో కూర్చుని కొంతమంది అసలు మన దక్షిణ పెడుతున్నది లెక్కే చేయటం లేదు వాళ్ళు, అసలు ఇటువైపు కూడా తిరగడం లేదు వాళ్ళు. అమ్మ, నాకు చాలా ముచ్చట అనిపించింది. వాళ్ళ ఆలోచన లేదు ఇటు. మనం ఏదో నాగాబాబా వాళ్ళకి ఏదో కొంచెం దక్షిణ ఇచ్చుకుందామని వెళ్ళామే, కానీ కొంతమంది వాళ్ళని మనం చూసామే, కానీ వాళ్ళు మనకి ఇచ్చేది చూడలేదు, మనల్ని చూడలేదు. ఏమ్మా, ముచ్చటేసింది చాలా అలా చూస్తే. నిజంగా ఏమ్మా, మన డబ్బుతో ప్రమేయం లేకుండా ఉన్నారు కొంతమంది. నీకు పెడితే పెట్టలేదో పో అన్నట్టు ఉన్నారు. కానీ మన మనసు ఏంటి, మనం ఇస్తున్నాం కదా, చూసారా లేదా అని ఇలా ఇలా అంటూ కొంతమంది. కానీ చాలా ఆనందం అనిపించింది. వీళ్ళు పూర్తిగా వెళ్ళారు, నాకు ఏళ్ళు నిప్పని వెనక్కి వచ్చేసాను. ఆధ్యాత్మిక వాళ్ళని దర్శించాలని నా కోరిక. నేను ఎప్పుడు కిందకి జారకుండా, కానీ అది ఏదో ఒక మార్గంలో మన ఇష్టత పెంచుకుని మన వైపు మనం ప్రేమించుకోవాలి. మనల్ని మనమే ప్రేమించుకోవాలి. మనల్ని మనమే అంటే భగవంతుడే. చూడని తండ్రి నీ కళ్ళతో నిన్నే చూడని అని ఒక పాట పాడుకుంటాను అక్కడ మరి గాయత్రమ్మ ఎక్కడుంది? అలాగే మనల్ని మనం ప్రేమించుకోవాలి. భగవంతుడు ఉన్నాడు కాబట్టి ధర్మంగా. ప్రేమించుకోవడం అంటే మనల్ని మనం అవి ఇవి కాదమ్మా. అమ్మా, నీలో నడిపేవాడిని నువ్వు గుర్తులో, ఆయన గుర్తులో జీవనయాత్ర చేయడమే ఆయన్ని ప్రేమించడం. మనం అమ్మా, ప్రతి గడియ మనకు ఆధారమై ఉన్నవాడి గుర్తులో మన ప్రయాణం కూడా. మనం ఆయన యొక్క స్థితిని గుర్తుపెట్టుకొని ఏమో రెండోది లేదు కాబట్టి ఆయన అందు ధ్యాసతో ప్రయాణం చేయాలి. అలాంటి ఇంట్లో వంటలు అవి చేసుకోవద్దా అండి అని అడుగుతారు. పొద్దుటే లేచి ఓంకారాలు చేయాలా, ఇది చేయాలా, నీకు దేనికి ఆటంకం కాదంటాను నేను. ఏమో ఆటంకం నీకు నువ్వే, అంతే. ఏమ్మా, ఇది వంక అంతే, టైం లేదనేది. ఏమ్మా, ఏదైనా ఒక అరగంట ముందు లెగిస్తే చక్కగా అన్ని పనులు మనం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి వండి పెట్టడానికి అయ్యి గబగబా పరుగులు పెడతాం కదా, పిల్లలకి, భర్తకి, ఎవరు బంధువులు వచ్చినా ఏదైనా సరే పరుగులు పెడతామా లేదా? అమ్మా, అయ్యో ఇంకొక అరగంట ముందు లేసి ఆయన తొందరగా వెళ్ళిపోతున్నారని లెగుస్తావా లేదా? అమ్మా, మరి నీ పరుగులకు ఆధారమైన వాడి కోసం ఒక అరగంట ముందు లెగలేవా నువ్వు? అమ్మా,
నీ పరుగులకు ఆధారమైన వాడు అంటున్నాను నేను. నువ్వు ఎదుటి వ్యక్తికి సాయం చేస్తున్నావు. అసలు నీకు ఆధారమైన వాడి కోసం ఒక అరగంట నీ కోసం అది అమ్మా, ఎదుటి వాళ్ళ కోసం కాదు, నువ్వు ఉద్ధరింపబడడం కోసము, మనసు ఏకాగ్రత కోసమే పొద్దుటే ఓంకారం చేసినా, జపాలు చేసినా, నామం చేసినా మనసుని కాస్త కుదుట పడుతుంది దాంతో. లేదా ఎప్పుడు పిచ్చి ఆలోచనలతోనే ఉంటుంది ఆ మనసు. అలాంటి ఆలోచనల నుంచి బయటపడాలి అంటే ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉంటే, అమ్మ నీకు ఏ రకంగా నచ్చిందో ఆ రకంగానే ఆయన్ని ప్రార్థించు. దానికోసం కొంత టైంని కేటాయించుకో, నువ్వు ఉద్ధరింపబడతావు. నాకు ఖాళీ లేదంటే నువ్వే పోతావు, ఎవరికి కావాలి అమ్మ? ఖాళీ నువ్వే ఎత్తుక్కో. నిద్ర కోసం ఎత్తుక్కోవడం లేదా, తిండి కోసం ఎత్తుక్కోవడం లేదా, దేనికోసం వెతుక్కోవడం లేదు నువ్వు అమ్మ. ఈ 2 గంటలైనా ఎంత పని ఉన్నా ఈ 2 గంటలైనా పడుకోవాలని వెతుక్కుంటావే అమ్మ. నిద్రపోయినప్పుడు నువ్వు భగవంతుడి ఒడిలోకి వెళ్ళిపోతున్నావని కూడా తెలుసా నీకు? అసలు ఎంత హాయిగా ప్రపంచాన్ని, ఇంటిని అన్నీ వదిలేస్తావు, నిన్ను నువ్వు వదులుకుని హాయిగా ఉంటావే, అదే ఆత్మజ్ఞానం. నిన్ను నువ్వు వదులుకోవడమే. మళ్ళీ ఎప్పుడు ఆవలంత వస్తుందో మెలకు వస్తుందో వచ్చేస్తాం మనం. అంతవరకు అణిగిమడికి పడున్నాం కదా ఆయన ఒడిలోని. ఎప్పుడు ఉండడమే అలాగా. అందుకని చెప్తారు మహాత్ములు, నిద్రలో లాగా ఒక్క నిమిషం మెలకువలో ప్రయత్నించు, ఏదో ఒక రోజు నువ్వు అదిగా మారిపోతావని చెప్తారు మహాత్ములు మనకండి. నిద్రలో ఎలాగైతే ఉన్నామో మనం మెలకువలో కూడా ఒక్క నిమిషం ప్రయత్నించు. మెలకువలో ఏ ఆలోచన లేని స్థితికి నువ్వు దానిపై పెట్టు, మనసుపై పెట్టు. దానికి ఏ ఆలోచనలు రానివ్వకుండా బుద్ధితో దాన్ని సవరించు. ఏదైనా ఇంకా భగవంతుడిని తెలుసుకోవాల్సిందే అమ్మ. నేను ఏ పుస్తకాలు చదవలేదు కథలు చెప్పడానికి. ఇది యథార్థం కదా, మనం ఈ జన్మలోనే తరింపబడాలి, లేదా కొన్ని జన్మలు పట్టచ్చు ఏమ్మా. కృషి అనేది మనకు ఉండాలి కదమ్మా. కృషి అంటే ఏంటి? ప్రేమగా ఉండు, నీకు నచ్చిన సాధన ఏదో ఒకటి చేసుకో అమ్మా. ధర్మంగా జీవనయాత్ర చేయాల్సిందే ఎవరైనా సరే. 20 కుంభమేళాలు చూసినా ధర్మంగా ఉండాల్సిందే అమ్మ. ఎవరిమైనా సరే నడకలో మార్పు రావాల్సిందే ఎవరికైనా. ఆయన్ని పట్టుకుంటే ఇవన్నీ వస్తాయంటాను నేను. మనలో సంతరించుకుంటాయి. మనంగా ఏ గుణాన్ని తెచ్చుకోలేము. ఆయన తలంపులో ఆయన్ని పొందడానికి ఏది అవసరమో అదే మనకి ఇవ్వబడుతుంది. ఆయన తలంపులో నీకు ఏదైతే నష్టాన్ని కలిగిస్తుందో అది వైదొలగబడుతుంది అమ్మ. ఆధ్యాత్మిక ప్రయాణంలోని మనకి తెలియకుండా జరుగుతాయి ఇవన్నీ. అదే కుంభమేళాలో 3 అమృతాలని పీల్చుకున్నామండి. స్నానామృతం, బోధామృతం, కీర్తనామృతం. ప్రొద్దుటే డే ఎలా స్టార్ట్ అయ్యేదంటే అమ్మ గదిలోంచి ఓంకారం వినిపిస్తూ ఉండేది. ఓంకారంతో మొదలయ్యేదండి. అంటే మనం 50 ఏళ్ళు, 40 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు మన జీవితం అంతకాలం గడిచింది. కానీ అంతకాలం ఒక ఎత్తు, మొన్న 13 రోజులు ఒక ఎత్తు అనిపించింది. ఇది నాకు అనిపించిన విషయం. ఈ 13 రోజులు అంటే ఇంకా బయట విషయాలు లేవు, బయట గొడవ లేదు, అసలు బాహ్య ప్రపంచానికి సంబంధించిన దృష్టి కానీ స్మృతి కూడా లేదు. బయటకు వచ్చామనుకోండి, గదిలోంచి బయటకు వచ్చేసరికి ఓ పక్కన భజనలు వినిపిస్తూ ఉండి, ఓ పక్కన మహాత్ముల ప్రవచనాలు వినిపిస్తూ ఉండి, ఓ పక్కన హోమాలు, యజ్ఞాలు, మహాత్ముల యొక్క దర్శనం. ఎటు చూసినా భక్తి, జ్ఞాన, వైరాగ్యాలకు సంబంధించినటువంటి ఆ ప్రవాహం, ఆ వైబ్రేషన్స్ ఇంకా ప్రవహిస్తూ ఉండి అన్నమాట. ఏమీ చెయ్యక్కర్లేదు, ఊరికే అక్కడ అలా ఉంటే చాలు అనేవారు అమ్మ అలా క్వైట్గా అలా ఉండేవారు. మనకు కుదురు తక్కువ కదా, చూసేయాలి, ఇది మిస్ అయిపోతామేమో, అది మిస్ అయిపోతా. చాలా అండి. అలాగా అన్నీ చాలా ఎంజాయ్ చేసాము. ఫస్ట్ రోజు 13వ తేదీ మొదటి స్నానం కదా, అక్కడికి వెళ్ళాం, నడిచి కష్టపడి మన సుశీల్ అన్నట్టు కింద మీద పడి ఇంటికి వచ్చిన తర్వాత వీరందరూ అన్నారు, మేము స్వామీజీలతో స్నానం చేసి వచ్చాం, ఈవేళ ఎంత బాగా జరిగిందో అనేసరికి, అంటే ఇంకా మనం ఉంటున్నాం కదా కుంభమేళాలు, ఆ స్నానం ఎప్పుడన్నా చేయగలమేమో, మహాత్ములతోటి అవకాశం మనం మిస్ అయ్యామా అని అనిపించింది లోపల. మర్నాడు సరిగ్గా మీరందరూ బయలుదేరిపోయారు కదా, బయలుదేరిపోయాక ఇలా బయటకు వచ్చాం, భజంత్రీలు వినిపించినాయి. ఏంటా అని చూస్తే ఆ భాగవతం చెప్పే ఆయన, ఆ రమేష్ భాయిజీ ఓఝా,
ఆయన చాలా విశేషమైన వ్యక్తి అంట. భాగవతం అంటే ఒక్కొక్కరి దేహాన్ని భగవంతుడు ఒక్కొక్క రూపంలో ఉపయోగించుకుని ఆయన వర్క్ ఆయన చేసుకుంటారు. ఆయన వర్క్ ఆ శరీరాన్ని ఉపయోగించుకుని ఆయన వర్క్ ఆయన చేసుకుంటున్నారు అని గ్రహించి మనం వారి పట్ల కృతజ్ఞతగా జీవిస్తే చాలు. అంటే భగవంతుడి యొక్క గ్రేస్ లేకుండా ఏ శరీరము పనిచేయదు. భగవంతుడి గ్రేస్ ఉన్న శరీరం అది సృష్టిలో మంచికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఎన్ని సంవత్సరాల నుంచి దగ్గర 25 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి అమ్మ అలాగా నాకు అనిపించింది. ఈ 13 రోజుల తర్వాత నాకేమనిపించిందంటే అమ్మ ఇన్ని సంవత్సరాల నుంచి పొందిన ఆనందం, అయ్యో ఈ పిల్లలందరూ పొందితే బాగుండును, ఈ స్వభావం బహు తక్కువ మందికి ఉంటుంది. మేము అలాగే ఉండేవాళ్ళం. మేము ఎలా ఉండేవాళ్ళం అంటే గ్రూపులు అనమాట. గబగబా నాన్నగారు అంతా వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం కదా. ఇంకా అంటే ఒక్కొక్క చోటకి ఇన్ఫర్మేషన్ కూడా ఎవరు ఇచ్చేవారు కాదు. ఏదో కింద మీద పడి వెతుక్కుని వచ్చేవారు. ఇన్ఫర్మేషన్ కొన్నిసార్లు దొరికింది కాదు. అలా కాదు పాపం, మీరు అక్కడికి వెళ్ళి రండమ్మా, మీరు ఇది చూసి రండి, ఇక్కడ ఇలా జరుగుతుంది అని. మళ్ళీ జ్ఞానానంద స్వామి ఉన్నారు కదా, గీతా మనీషి, ఆయనకి బిరుదు. ఆయనని అమ్మ ఏమని అడిగారంటే, మేము ఉన్న రోజుల్లో అంటే మనం వచ్చేసిన తర్వాత ఆయన ప్రవచనం ఉందంటే అక్కడ 30 అంటే 3 రోజులండి. అందుకని అమ్మ ఏమని అడిగారంటే, మీ ప్రవచనం టైంకి మేము ఉండం కదా, అందుకని మా వాళ్ళందరూ వింటారు. అంటే మనం పొందిన ఆనందం, మనం పొందిన శాంతి, ఆ వైభవం మన తోటి వాళ్ళు వినాలి అనే భావన చాలా గొప్పది. అది చాలా గొప్పది. భగవాన్ దగ్గర రంగన్ కూడా వచ్చేవారు. రంగన్ను భగవాన్ చిన్ననాటి స్నేహితులు. రంగన్ ఏం చేసేవారంటే, మన భగవాన్ పెద్ద ఆయన అయిపోయారు, చాలా ఆయన దగ్గరికి రండి ఆ పూర్వం స్నేహితుల్ని చిన్నపిల్లల్ని అందరినీ లాక్కొచ్చేవారంటండి. ఓ రోజు భగవాన్కి తెలిసి, ఏంటి నా గురించి అల్లరి చేస్తున్నావంట బయట అన్నారంట భగవాన్ అని. అంటే అప్పుడు భగవాన్ తోటి రంగన్న ఏమన్నారంటే, అదేంటి అలా అంటావు అంటే, నువ్వు అనుకునేవారు. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన పిల్లలు కదా, భగవాన్ పెద్ద అయినా కూడా నువ్వు నేను అన్నారు. అదేంటి అలా అంటావు, నువ్వు దినవారం కాకి చేసే పని కూడా నేను చేయటానికి సరిపోనా అన్నారంట. మనం పైన పెట్టిన పదార్థం, పెద్దల్ని తలపెట్టుకుని పైన పెట్టిన పదార్థం దినవారం ఒక కాకి వచ్చి చూసి 100 కాకుల్ని పిలుచుకొస్తుంది, ఈ మాత్రం కూడా నేను చేయలేనా అనేవారంట రంగన్న. అలాగా అమ్మ మన మొహం కూడా అక్కడ ఎవరో చూడరు, ఇది వాస్తవం. ఇప్పుడు కుంభమేళాకి ఇప్పుడు వెళ్ళి వాళ్ళందరూ నానా యాతనలు పడిపోతున్నారు, చాలా యాతనలు పడుతున్నారు. మనము 13 రోజులు 14 రోజులు మనం విఐపీలం కాదు. అసలు అంటే మనకి ఆ రకమైనటువంటి సాధన లేదు. మనం ఎప్పుడు ఏమీ అలా స్వామీజీల దగ్గరికి కానీ మహాత్ముల దగ్గరికి కానీ దర్శనాలకి వెళ్ళలేదు. అసలు ఏమి ఆ రకమైన జీవితం మనకు లేదు. కానీ కేవలము అమ్మ వల్ల అంటే ఆవిడ అన్ని సంవత్సరాల నుంచి జీవించిన ఆ జీవిత విధానం ద్వారా ఆ మహాత్ముల యొక్క హృదయంలో స్థానం సంపాదించుకున్నారు. ఊరికే అడిగారు ఆ జ్ఞానానంద స్వామిని ఏమనంటే, మా వాళ్ళకు కూడా మీరు కాసేపు చెప్పాలి, మీరు చెప్పినప్పుడు మేము ఉండం కదా అన్నారు. వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. అయినా సరే అమ్మ మాట పట్ల గౌరవంతో ఆయన 3 రోజులు, ఓ రోజు 1 గంట, ఓ రోజు 40 నిమిషాలు అలాగ 3 రోజులు కూర్చోబెట్టుకుని ఎంత చక్కగా చెప్పారో చెప్పలేం. గీతా మనీషి బిరుదు. అక్కడ స్వామి శరణానంద అని ఉంటారు. ఏమో వారిది రమణరేతి బృందావనానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆయన గొప్ప కృష్ణ భక్తుడే. ఆ మహాత్ముడిని దర్శించడానికి క్యూలే వెళ్ళాల్సి వచ్చేది. మేమున్న ఆశ్రమంలోనే వారిని దర్శించడం కోసం క్యూలే వెళ్ళాల్సి వచ్చేది. ఆయన చూస్తే చాలు, మనం వశిష్ఠులు వారిని అగస్త్యుల్ని వెళ్ళి చూడలేదు, అలాగ అనిపిస్తాడు నాకు. ఆయన వంక అలా చూడాలనిపించేది. అలాగే జ్ఞానానంద మహారాజు, ఈ శరణానంద, అది భాగవతం చెప్పిన ఆయన రమేష్ ఔజా అన్నమాట అసలు గుర్తుండదమ్మా. ఓజానా ఇదానంటాను, మళ్ళీ అసలు గుర్తుండదు ఔజా అన్నమాట. ఇప్పుడు విన్నానా మళ్ళీ గుర్తుండదు. రమేష్ అని మర్చిపోను. వీళ్ళు ముగ్గురు కూర్చుని గంగమ్మకి పూజ చేశారమ్మా అక్కడ. అదే ఆ పూజా విధానం మీరు చెప్పండి, మీరు చూశారు కదా, నేను అంత వివరించి చెప్పలేను. గంగమ్మకి వారు పూజ చేశారు. ఎలా చేశారంటే మొత్తం అభిషేకం అన్నమాట.
గంగమ్మకి వారి అభిషేకం, ఆవు పాలు, నెయ్యి, ఇంకా పంచామృతాలతోటి, పళ్ళ రసాలతోటి, కొబ్బరి నీళ్ళతోటి, ఇంకా అసలు చాలా మూలికలతోటి అభిషేకం చేశారు. అభిషేకం చేసి ఆ తర్వాత వస్త్రం పెట్టి అమ్మవారికి, గంగమ్మకి, అంటే మన మాటల్లో అవినయం వచ్చేస్తుంది, మనకి లోపల వినయం లేదు కదా, వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. నేను భోజనాల దగ్గర ఓ రోజు అన్నాను, మీరు స్వెటర్ వేసుకోలేదు అన్నారు. అని అంటే ఇప్పుడే నదీ స్నానం చేసి వచ్చాం కదా, అందుకని అంత చలి అనిపించట్లేదు. నది అనద్దు, వెంటనే వాళ్ళనమాట. అంటే వాళ్ళకి అంత భక్తి, వాళ్ళకి అంత వినయం. నది అనద్దు, మీరు గంగామయ్య దగ్గరికి వెళ్ళొచ్చానండి. అంటే మాటలో కూడా ఎంత వినయం నేర్చుకోవాలో అడుగడుగునా మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉందనిపించింది. చక్కగా వాళ్ళు వస్త్రం, మంచి చీర ఇలా పరిచి, దాని మీద బ్లౌజ్ పీస్ పరిచి, ఇంకా మొత్తం ఆభరణాలన్నీ, అలంకరణ సామగ్రి అంతా సమస్తము, బొట్టు, తిలకం, కాటుక, స్నో, పౌడరు, ఇంకా అసలు ముగ్గురు స్వామీజీలు ఇంకా అసలు అలా చూపించటం నీళ్ళలోనమాట. అలా అన్నీ పెట్టి ఆభరణాలు, ఇంకా పాపుడు పట్టి దగ్గర నుంచి చెవులకి, జుంకాల దగ్గర మొత్తం ఇంకా అన్ని ఆభరణాలు పెట్టి చాలా గౌరవంగా పూలదండలు వేసి ముగ్గురుని అలాగా అది డ్రై ఫ్రూట్స్, పళ్ళు అన్నీ చక్కగా అమ్మవారికి నివేదన చేసి నమస్కరించుకుని వాళ్ళు లెగిసి నిలబడి నీళ్ళల్లోకి వచ్చి వాళ్ళు ఏమని ప్రార్థించారంటే, ముందర ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవకోటి సుఖశాంతులతోటి ఉండాలి అని మొదటి తర్పణం అర్పించారు. సమస్త జీవకోటి సుఖశాంతులతోటి ఉండాలి, ఇది మొదటి తర్పణం. రెండవది ఏంటంటే, ఈ భూమి మీద ఉన్నటువంటి సాధకులందరూ వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి అమృత బిందువుల్ని వాళ్ళు పొందాలి, సాధకులందరూ. మూడవది ఏంటి అంటే, ఈ సమస్త దేవతల యొక్క అనుగ్రహం ఈ సృష్టి నిండా ఎప్పుడూ సదా తడుపుతూ ఉండాలి అని వాళ్ళు ముగ్గురు లెగిసి నిలబడి అలా తర్పణం విడిచిపెట్టి నమస్కారం చేసుకుని వాళ్ళు స్నానం చేశారు. ఇంకా అసలు నాకు ముందు రోజు నాకు ఫీలింగ్ కదా లోపల, మరి నేను మిస్ అయ్యానేమో అని ఫీలింగ్ కదా, ఇంకా అది తీరిపోయింది. ఇంకా అసలు ఇంక ఎంత ఆనందమో చెప్పలేం. స్నానం చేసేసి మళ్ళీ ఇంకా అసలు భజంత్రీలతోటి, మేళతాళాలతోటి చాలా వైభవంగా ఆశ్రమానికి వచ్చారు. ఆశ్రమానికి వచ్చాక మొదటి రోజు భాగవతం ఆయన చెప్పటం అనమాట. ఆయన ఎంత అందంగా చెప్పారంటే, అదే రమణరేతి స్వామి ఉన్నారు కదండి, స్వామి చరణానంద, ఆయన పక్కన కూర్చుని ఈయన చేత అన్ని చేయించారన్నమాట. ప్రతిదీ ఆయన చేస్తా ఈయన చేత చేయించారు. ఆయన ఏమన్నారంటే, మాకు చరణానంద స్వామి మా చేత పూజ చేయించారు, నాకు ఏమని భావన అనిపించిందంటే, ఆ టైంలో భావన ఏమని అనిపించిందంటే, ప్రవహించే గంగమ్మ ఆగిపోయి ఇవన్నీ స్వీకరించి మొత్తం భక్తకోటి అందరినీ కూడా ఆశీర్వదించి అప్పుడు వెళ్ళింది అనిపించింది. ఆయనకి అలా భావన అనిపించిందని ఆయన చెప్పారనమాట. ఆయన చెప్పి ఒక మాట అన్నారన్నమాట. ఏమన్నారంటే, భగవంతుడు మన హృదయంలోనే ఉన్నాడు, అమృతం కూడా మన హృదయంలోనే ఉంది. అయితే అమృతం మన హృదయంలోనే ఉంది అనే ఎరుక మనకి కంటిన్యూగా లేదు కదా, అందుకని ఆచార్యుల వారు పెట్టారంటే ఈ పద్ధతి, కుంభమేళా పద్ధతి ఆచార్యుల వారు పెట్టారు. ఆచార్యుల వారి కుంభమేళా పద్ధతి పెట్టడం వల్ల ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఆ కుంభమేళాలో అమృతత్వం అంటే కేవలము నీటిలో ఉన్న అమృతమే కాదు, మన హృదయం అంటే దాని నుంచి మనకి ప్రేరణ వచ్చి హృదయం దగ్గర మనం మేల్కొల్పటానికి ఇవన్నీ మనకి సహకరిస్తాయి. మహాత్ముల యొక్క సాంగత్యం, ఆచార్యులు వారు 4 పీఠాలు పెట్టి ఎవరు ఏ మార్గంలో ప్రయాణం చేసినా సరే ప్రతి జీవుడు పవిత్రుడు అవ్వాల్సిందే. పవిత్రుడు అవ్వకుండా వాడు హృదయంలో ఉన్న వస్తువుని పొందలేడు. అయితే దాన్ని పొందాలి అంటే పవిత్రం అవ్వాలి అని అంటే భగవంతుడు హృదయంలోనే ఉన్నాడు అని అనుకుంటే అవ్వం.
దానికి సంబంధించినటువంటి ఆ స్పిరిచువల్ స్ట్రెంగ్త్, ఆధ్యాత్మిక బలం మనకి రావాలి. అందుకు ఆచార్యుల వారు ఏం చేశారంటే, ఎవరు ఏ మార్గంలో, ఇప్పుడు అక్కడికి సమస్త సాధువులు, అసలు భారతదేశంలో ఉన్న మహాత్ములు అందరూ అక్కడే ఉన్నారు. అంటే ప్రతి ఇసుక రేణువు కూడా భక్తి జ్ఞాన వైరాగ్యాలతోటి ఇంకా అసలు తొణికిసలాడుతుంది అనిపించింది. ఇంకా అసలు ఎటు చూసినానమాట, ఎటు చూసినా. అంటే మామూలుగా ఏమన్నా వెళ్ళామనుకోండి, వెళ్తాం, ములుగుతాం, వచ్చేస్తాం, స్నానం చేస్తాం, ఆ సంతృప్తి ఉంటుంది మనకి, అంతవరకే. కానీ అమ్మతోటి వెళ్ళటం వల్ల నేను మట్టుకు అమ్మ రుణం తీర్చుకోలేను అనిపించింది జీవితంలో. అంటే కొన్ని మామూలుగా సహజంగా కూడా నాన్నగారు చెప్పేవారు కదా, ఏంటంటే మనం ఇతరుల నుంచి ఏదైనా మంచిని పొందామనుకోండి, ఆ మంచిని జీవితకాలం మనకు జ్ఞాపకం ఉంచుకోవాలి. మనం ఇతరులకు ఏదైనా చేసామనుకోండి, అది ఇమీడియట్గా మర్చిపోవాలి. ఇది మనం వింటా వచ్చాం. నాకు చాలా ఆనందం అనిపించింది. నా ఊహ అంటే నాకు అసలు కుంభమేళ అంటే స్నానం చేసి వస్తాం, ఏదో అక్కడ ఏదో ఉంటే దేవుణ్ణి దండం పెట్టుకుంటాం, అంతవరకే తెలుసు నాకు. అంతకు మించి ఏమీ తెలియదు. వెళ్ళిన తర్వాత చూస్తే ఎటు చూసినా మహాత్ములే. ఇంకా అసలు ప్రతి మహాత్ముడి హృదయంలోంచి ఇంకా అసలు అనుగ్రహంతో తడిసినటువంటి మాటలు ఇంక ఎన్నో చెప్పలేం. ఇక్కడ గది దగ్గర అమ్మనేవారు, ఏముందమ్మా, ఏమీ లేదు, మన జీవితాన్ని ప్రేమమయంగా తీర్చిదిద్దుకుంటే చాలు అనేవారు. అన్న తర్వాత భాగవతానికి వెళ్ళి కూర్చునే వాళ్ళం కదా. భాగవతం ఇంకా ఫస్ట్ మేమే, మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు. సరిగ్గా భాగవతంలోకి వెళ్ళేసరికి అదే అంటే ఏ రోజు అమ్మ నోట్లోంచి ఆ మాట వచ్చిందో అదే రోజు దానికి అనుగుణమైనటువంటి వాక్యం ఆయన నోట్లోంచి వచ్చేది. ఆయన ఏమని చెప్పారంటే, దేవతలు భగవంతుడి దగ్గరికి వెళ్తారమ్మా, సాధకులు వెళ్తారు. అయితే దేవతలు భగవంతుడి దగ్గరికి వెళ్తారు, ఎలా వెళ్తారంటే వాళ్ళకి ఏ తారకాసురుడి వల్ల లేకపోతే ఇంకొకరి వల్ల ఏదో కష్టం వచ్చినప్పుడు స్వామి దగ్గరికి వెళ్తారు. ముందర కష్టం గురించి వాళ్ళు చెప్పకుండా మిమ్మల్ని చూసి చాలా కాలం అయిపోయింది, అందుకు చూసి వెళ్దామని వచ్చామని చెప్తారంటే వాళ్ళు దేవతలు. అలా చెప్తారు. చెప్పిన తర్వాత కాసేపు మాట్లాడాక సరేలేండి వచ్చిన విషయం ఏంటో చెప్పండి అని అడుగుతారండి ఈశ్వరుడు. అడిగితే అప్పుడు ఈ తారకాసురుడు బాధపడలేకపోతున్నాం, మీరు పెళ్లి చేసుకోవాలి, మాకు ఫంక్షన్కి వెళ్ళి చాలా వాళ్ళు అయిపోయింది, అందుకు ఎవరు పెళ్లి చేస్తారన్నారు, మీరే పెళ్లి చేసుకోవాలన్నారంట. అలా అన్నాక అలా మొత్తానికి ఆ ఘట్టం అంతా చెప్పుకొచ్చిన తర్వాత అంటే ప్రేమ యొక్క వైభవం, భక్తి యొక్క వైభవం ఎంత, దానిని మనం అది చాలా తక్కువగా చూస్తాం, అది కాదు. దాన్ని ఎంత పైకి చూపించారంటే ఆయన దేవతల యొక్క భక్తి కారణ భక్తిది. సరే ఆ భగవంతుడు ఈశ్వరుడు ఆ కోరిక అది ఆ కష్టం తీర్చగానే అయిపోయింది, ఇంకా మళ్ళీ ఎవరి గొడవలో వాళ్ళు పడిపోతారు. అయితే ఈ కుంభమేళా టైంలో భగవంతుడు కూడా భూమి మీదకి వస్తాడు. ఎందుకు వస్తాడు అంటే ఈ భూమి మీద ఈ భక్తులు అనేక మంది జీవకోటి ఎన్నో కష్టాలు, సమస్యలు, గొడవలు, గోలలు, అదో ప్రపంచం ఇదో ప్రపంచం, ఆ ప్రపంచానికి ఈ ప్రపంచానికి సంబంధం లేదు, అంతే కదా మరి, కంప్లీట్గా డిఫరెంట్. ఈ భూమి మీద భక్తులు, ఈ భూమి మీద ప్రజలు వాళ్ళు ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చుకుని వాళ్ళ ప్రారంధాన్ని అనుభవిస్తా ఎంత కష్టపడే పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏమనుకుంటారంటేనంట, పరమాత్మ ఉన్నాడు కదా మనకి, ఆయన చూసుకుంటాడు, దై విల్ బి డన్, భగవంతుడు చూసుకుంటారు, ఆయన చూసుకుంటారు, పరమాత్మ చూసుకుంటారు అని పరమాత్మ పట్ల ఆ భక్తిని, ఆప్యాయతని, ఆ ప్రేమని రవ్వంత కూడా వెలితి లేకుండా వాళ్ళు అలాగే జీవిస్తారంట. అటువంటి జీవకోటి యొక్క భక్తుల యొక్క ప్రేమని పీల్చుకోవటానికి, దాన్ని ఎంజాయ్ చేయటానికి భగవంతుడు స్వయంగా ఇప్పుడు ఈ కుంభ టైంలో వచ్చి భక్తుల ప్రేమని పీల్చుకుంటాడు. मैंने अपने आंखों से देखा है कुंभ में। मैंने रात को पूछा कि बाबा, कुंभ में सिद्ध योगी संत देवी देवता आते हैं लेकिन दिखाई नहीं देते हो। बाबा बोले तुमको देखना है क्या? बाबा बोले 3 बजे उठ जाना, उठ करके गंगा जी की तरफ मुंह करके, जिधर से गंगा जी आ रही हैं उधर मुंह करके, ऐसे मुंह करके उधर बैठ जाना धारा की तरफ, आंख खोल करके देखते रहना। बस 2 बजे के आसपास में जाके बैठ गया और क्या देखते हैं, थोड़ी देर में आकाश से तारे आ रहे हैं, धीरे धीरे आ रहे हैं, जल में जा रहे हैं, थोड़ी देर बाद ऊपर जा, 1 नहीं 2 नहीं, कम से कम 30 40 50 तारे हमने देखे। बाबा बोले बच्चा कुछ दिखा तुमको?
तो हमने बोला सरकार आसमान से तारे तो टूट टूट के गिरे। बाबा बोले अरे वो तारा नहीं है बच्चा, वो सिद्ध लोग हैं, देवता हैं। वो मनुष्य के तरह हाड़ मांस के शरीर में नहीं रहते, उनकी दिव्य और విద్యుత్మయ స్వరూప్ హోతా హై ఉన్కా. అందుకు భగవంతుడు కూడా వస్తాడు. భక్తుల యొక్క ప్రేమ ముందర, భక్తుల యొక్క ఆప్యాయత ముందర, ఆ వైభవం ముందర దేవతల ప్రేమ ఏ పాటిది? ఇలా తనకి హిందీ వచ్చు కాబట్టి చక్కగా అర్థం చేసుకుంది. మేము మొద్దుల్లా కూర్చున్నా ఎంతో ఆనందంగా ఉండేదమ్మా, లగాలనిపించలేదు. అంటే అక్కడ అర్థం కాకపోయినా అమ్మ 3 గంటలండి నా జీవితంలో కూర్చొని నేను అమ్మ. అలాంటిది ఆయన 3:30 గంట కూడా చెప్పేవారు. అయినా అలాగే చక్కగా అమ్మ అర్థం అయినా అవ్వకపోయినా మనసుకి పట్టిందమ్మ. తనకి భాష తెలుసు కాబట్టి చక్కగా అర్థం చేసుకుంది. నాకు అర్థం కాదు, మిగతా వాళ్ళకి కూడా వాళ్ళకి హిందీ రాదు. ఈ డాక్టర్ గారు వాళ్ళకైతే వీళ్ళకి వచ్చి అనుకోండి, మిగతా నాకు ఇంకే 2 ముక్కలు వచ్చు, మిగతా వాళ్ళకి ఇంకా అది రాదు. అయినా అందరూ కూడా అమ్మ చక్కగా కూర్చున్నాం. మురారి బాపు అని ఉన్నారు కదమ్మా, చాలా ఆయన్ని కూడా దర్శించేదాన్నమ్మ. ప్రతి కుంభమేళాలు ఈసారి వెళ్ళలేదు నేను, మీకు కూడా నేను గుర్తు చేయలేదు. ఆయన రామాయణం ఒక్కటే చెబుతారు, ఇంకేది చెప్పరు. ఆయన చెప్పారు ఒకసారి, గంగా నదిలో నారాయణుడు లక్ష్మీదేవితో కొలువై ఉంటాడు, వ్యక్తమై ఉంటాడు, ఆత్మగా వ్యక్తమై కాదు రూపంలోనే ఉంటాడు గంగా నదిలోని. ఈ నెల 15 రోజులుని గంగా నదిలో ఉంటాడు అని ఆయన అంటే వాళ్ళ అనుభవాలు. ఏదైనా కుంభమేళా కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, భగవంతుడికి చెందిందే కదా అమ్మ. భగవంతుడికి చెందిన వారే తెలుసుకోవడానికి అక్కడికి వస్తున్నారు. అప్పుడు నాకు కళ్ళంటే నీళ్ళు ఆగలేదు. ఇప్పుడు కనిపిస్తాడా భగవంతుడు అలా, కానీ చాలాసార్లు దర్శించానమ్మా భగవంతుడిని. నా భాగ్యం ఏదన్నా ఉందంటే అది ఒక్కటే అమ్మ, అనేక సార్లు దర్శించాను అమ్మ. ఆనందం, అదే ఆనందం అమ్మ జన్మదాంట్లో. మహాత్ముడి గురించి చెప్తాను. అంటే నేను చదివినవి విన్నవి, నాకు తెలిసి సత్సంగం అంటే భగవంతుడి గురించి, భక్తుల గురించి, మహాత్ముల గురించి తెలుసుకోవడము. శ్రీకృష్ణదేవరాయలు గారి టైంలో ఆస్థాన పండితులందరూ చూసి, రాజా మీకు వచ్చే 2 సంవత్సరాలు చాలా గడ్డు కాలం ఉంది, కుహు యోగం అని ఉంది, మీకు ఇది మంచిది కాదు, మిమ్మల్ని మీరు పాలించే రాజ్యాన్ని కూడా భ్రష్టు పట్టించేస్తుంది. కాబట్టి ఈ 2 సంవత్సరాలు మీరు ఎవరికన్నా రాజ్యాన్ని అప్పగించేసేయండి, మీరు మామూలు జనంలాగా బ్రతకండి ఉంటారు. ఆస్థాన పండితులు చెప్పారు, కరెక్టే, ఒప్పుకుంటారు. కానీ ఎవరికి ఇవ్వాలి? అందరూ వెన్నుపోటు పొడిచేవాళ్ళు, లేదా సరిగ్గా పాలించకపోతే అప్పటికే ఈ బర్మనీ సుల్తాన్లు వీళ్ళు అందరూ రాజ్యాన్ని ఇది చేసుకోవడానికి రెడీగా ఉంటారు అన్నమాట. సో ఆలోచించి అప్పుడు పట్టపు టేనుకులని ఉండేవి రాజ్యాలు, వాటికి దైవశక్తులు కూడా ఉండేవి. సో పట్టపు టేనుకి పూజ చేసుకుని, అమ్మవారి పూజ చేసుకుని ఏనుగుకి దండ ఇచ్చి ఎవరి మెడలో వేస్తే వారిని రాజుని చేద్దాము అని చెప్తారు. సో పట్టపు టేనుకి ఇస్తారు, అందరూ కూడా వెళ్తారు. అది అడవిలోకి వెళ్ళి ఒక గుహ దగ్గర గట్టిగా అరవడం మొదలెడతారు. అది ఇస్తే ఆ గుహలోంచి తపస్సు చేసుకున్న ఒక యతీశ్వరుడు బయటకు వస్తే ఆయన మెడలో వేస్తారు. అందరూ మీరు ఇలా అంటే ఆయన ఒప్పుకోరు. లేదు, నేను సర్వసంగ పరిత్యాన్ని, నేను సన్యాసం తీసుకున్నాను, నేను అవన్నీ చెయ్యను, మీరు ఇంకోసారి ఎవరికన్నా ఇవ్వండి అని చెప్పి మంచిగా చెప్పేసి మళ్ళీ ఆయన లోపలికి పెట్టారు. సరే వచ్చేస్తారు. మళ్ళీ ఇంకో రోజు చూసి ఇంకో రోజు మళ్ళీ ఆయనకి మళ్ళీ ఇస్తారు. మళ్ళీ అదే గుహకి వెళ్ళి మళ్ళీ అరిచి మళ్ళీ ఆయన బయటకు వస్తే ఆయన మెడలో వేస్తే ఇంకా ఆయన అప్పుడు వీళ్ళు రాజు కృష్ణదేవరాయలు గారు చెప్పగా, సరే ఇది దైవ నిర్ణయంలా ఉంది సరే అని ఆయన రాజుగా వస్తారు. వచ్చి 2 సంవత్సరాలు చాలా చక్కగా పాలిస్తారు. పాలించి అంటే కృష్ణదేవరాయలు అంటే జనాల మీద రాజు ఎలా ఉంటే రాజు ఎఫెక్ట్ జనాల మీద కూడా పడేది. సో అది కాకుండా ఈయన చక్కగా ధర్మపాలన చేసుకుని 2 సంవత్సరాలు అయిపోగానే ఒకరోజు టక్కుమని ఆ సింహాసనం మించి దిగి వచ్చేస్తారు. దిగి రాగానే పెద్ద పాము ఆ సింహాసనం మీద పడిపోయి ఇదవుతుంటే ఈయన తన అంగవస్త్రాన్ని తీసి దాని మీద వేస్తే కానీ అది మాయమైపోతుంది. రాజా 2 సంవత్సరాలు అయిపోయింది, మీ రాజ్యం మీరు తీసుకోండి, మీకు ఇంకే ప్రాబ్లము లేదు అని చెప్పేస్తారు. అంతటి మహాత్ములు. ఆయన పేరు వ్యాసరాయుల వారు. ఆయన చాలా ఎంత మహాత్ముడు అంటే, ఆయన పుట్టుక కదా కర్ణాటకలో ఒక బ్రాహ్మణ కుటుంబం ఉండేది. వాళ్ళు ఎంతో పుణ్యాత్ములు, కానీ వాళ్ళకి పిల్లలు లేరు.
సో ఎవరు ఇలా హిమాలయాస్ నుంచి కానీ ఇక్కడి నుంచి కానీ వచ్చిన వాళ్ళని దర్శనం చేసుకుంటూ ఉండేవారు పిల్ల గురించి. ఒకరోజు బ్రహ్మణ్య యతి అని ఒక ఋషి వస్తారు. ఆయన దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని ఇలా లేరు అంటే ఆయన దివ్య దృష్టితో ఆలోచించి నాకు ఒక మాట ఇస్తే మీకు పిల్లలు కలుగుతారు, తప్పకుండా చెప్పండి అంటే మీకు 3 పిల్లలు పుడతారు, ఒక బాబు పాప రెండో బాబు. ఆ రెండో బాబుని నాకు ఇస్తాను అంటే మీకు పిల్లలు కలుగుతారు. అదేంటి తప్పకుండా, మాకు పిల్లలే లేనప్పుడు 3 పిల్లలు ఇస్తానంటున్నారు మీరు, సరే తప్పకుండా అంటారు. ఎందుకు అలా అడుగుతున్నారు స్వామి అంటే ఆయన కారణ జన్ముడు అని చెప్తారు. సరే కొన్నాళ్ళకి ఆయనకి 3 పిల్లలు పుడతారు. 3వ పిల్లవాడు 3వ సంవత్సరం రాగానే ఈయన వచ్చేస్తారు. ఈ బ్రహ్మణ్యతి వచ్చి ఆ పిల్లవాడిని తీసుకుని మధ్వాచార్యులు అని ఉండేవారు కదా, ద్వైత సిద్ధాంతము కృష్ణ భక్తులు, అక్కడికి వెళ్తే అప్పుడు ఈ 11వ పీఠాధిపతి ఉంటారు. ఆయనకి వెళ్ళి ఈ అబ్బాయిని అప్పచెప్తారు. ఆ అబ్బాయి చిన్నప్పటి నుంచి అక్కడే పెరుగుతూ అన్నీ నేర్చుకుంటారు. అన్నీ నేర్చుకుని ఎంత గురువుగారికి ఎంత చనువు అంటే చిన్నప్పటి నుంచి ఆయన ఒకరోజు ఏం చేస్తారంటే నేను కొంచెం పనిలో ఉన్నాను, ఇవాళ నువ్వు అనుష్ఠానం చెయ్యి, రోజు పీఠాధిపతులు వాళ్ళ అనుష్ఠానం చేసుకుంటారు కదా, నువ్వు చెయ్యి పూజ అంతా అని చెప్పేసి ఆయన పనిలో ఎవరో ఉంటే దాంట్లో ఉండిపోతారు. ఈయన గురువుగారు చెప్పినట్టు చేస్తూ అక్కడ ఒక పేటిక ఉండేది, అది మధ్వాచార్యుల వారు ఉన్నప్పుడు పేటిక, దాన్ని ఎవరు ఓపెన్ చేయలేరు, ఎవ్వరికీ చేత కాలేదు. ఈయన పెట్లో ఏదో ఉందనుకుని ఓపెన్ చేస్తే లోపల నుంచి కృష్ణుడు వచ్చి డ్యాన్స్ చేయడం మొదలెడతారు, చిన్న కృష్ణుడు. సో గజ్జలు సౌండ్, ఇతను అలాగే పూజ చేసేసుకుంటాడు. ఇతను చాలా ఇదన్నమాట. గురువు గారికి ఏంటి గజ్జల సౌండ్ వస్తుంది పూజ గదిలోంచి అని వచ్చి చూసేసరికి కృష్ణుడు డ్యాన్స్ చేస్తూ ఒక కాలు పైకి ఎత్తుంటాడు, వెంటనే మళ్ళీ విగ్రహం అయిపోతాడు. అమ్మో నువ్వు మామూలు కావు, నువ్వు కారణ జన్ముడివి, నేను ఇంకా త్వరలో నీకు సన్యాస దీక్ష ఇచ్చేస్తాను నీకు చిన్నప్పుడే అని 15వ ఏట ఆయనకి సన్యాస దీక్ష ఇచ్చి తర్వాత అతని పీఠాధిపతిని చేసేస్తారు అనమాట. అంటే 12వ పీఠాధిపతి మధ్వాచార్య సంప్రదాయానికి అంతటి ఇదనమాట. ఆయన దగ్గర ఒక మూలరాముడు అనే ఒక విగ్రహం ఉండేది ఈయన దగ్గర. ఆయన పీఠాధిపతి అయిన తర్వాత ఏం చేశారనమాట, మూలరాముడికి రోజు ఎంతో భక్తితో పూజించి నైవేద్యం పెట్టేవారు. అయితే వేరే వాళ్ళకి కొంతమంది కిట్టని వాళ్ళు ఉంటారు, ఈయన 15 అంటే ఇంత చిన్న పిల్లోడిని పీఠాధిపతిని చేశారు, మనం ఎంత పెద్దవాళ్ళము, అది అలా ఆ ఈర్ష్యతో ఏం చేస్తారు, ఈ వంటవాడికి లంచం ఇచ్చి ప్రసాదంలో విషం కలిపేస్తారు. ఈయనకేమలవాటు, ప్రసాదం పెట్టిన తర్వాత రాముల వారికి అది అందరికీ అన్నదానం చేసే దాంట్లో కలపడం అలవాటు, అందరికీ చేరుతుంది అని. అయితే ఆ రోజు విషంది పెట్టేస్తారు, రాముల వారికి పెట్టేస్తారు. అతను వెళ్ళి కలిపేటప్పుడు అప్పుడు వంటవాడు పశ్చాత్తాపడి కాళ్ళ మీద పడిపోయి స్వామి ఇలా జరిగింది నన్ను క్షమించండి అంటే, ఏం పర్వాలేదు, పశ్చాత్తాపానికి మించింది లేదు, అయినా ఇది నేను కలపద్దు అంటున్నావేంటి, ఇది రాముల వారికి పెట్టాను, మూలరాముడు అంటే మామూలు సాక్షాత్తు రాముడు, ఏమీ కాదు అని కలిపేస్తారు. కలిపిన తర్వాత అందరూ తినేస్తారు, ఎవరికి ఏమీ కాదు, అంతటి మహాత్ముడు అన్నమాట. ఆయనది ఇంకొకటి ఏంటంటే, ఒకసారి తిరుపతిలో నగల దొంగతనం అయింది. నగల దొంగతనం అయిన తర్వాత బ్రాహ్మణులు ఎవరు చేస్తే అప్పుడు రాజు ఏం చేస్తారు, శిరచ్ఛేదనం చేయించేస్తారు. చేయించాక ఏదో పాతకం చుట్టుకుని ఎవరు బ్రాహ్మణులు రారు. రోజు తిరుపతిలో వెంకటేశ్వర వారికి ఏమీ జరగదు. అలాంటప్పుడు ఆయన ఆ రాజు వెళ్ళి వ్యాసరాయల వారిని తీసుకుని వస్తారు. ఆ వ్యాసరాయల వారు 12 ఏళ్ళు తిరుపతిలో రోజు పూజలు నిర్వహించారు. పూజలే కాకుండా అక్కడ ఎన్నో కార్యక్రమాలు చేశారు అనమాట. ఆయన ఉన్నప్పుడే ఈ అన్నదానం, ఇప్పుడు తరిగొండ వెంగమాంబ గారి అన్నదానం ఉంది కదా, మొదలు పెట్టిందే ఆయన అన్నదానం. ఆయన మొదటి నుంచి అన్నదానం చేశారు. అది చేస్తూ అయితే ఆయన చేసిన టైంలో కొన్ని నెలలు ఏవో ప్రక్రియలు చేయాలి ఆ గుడిలో, గర్భగుడిలో, ఇది పోవడానికి, ఆ దోషం పోవడానికి. ఆ టైంలో వచ్చిన వాళ్ళు అవస్థపడుతున్నారని మనం ప్రదక్షిణ చేసి వచ్చేటప్పుడు విమాన వెంకటేశ్వర స్వామిని చూస్తాం కదా, ఎందుకు చూస్తాము ఎవరికైనా తెలుసా? ఆయన ఏం చేస్తారంటే వచ్చిన వాళ్ళు గర్భగుడి క్లోజ్ చేస్తుంది, అందుకని అక్కడ ప్రాణప్రతిష్ఠ చేస్తారు. ఆయన వ్యాసరాయల వారు ప్రాణప్రతిష్ఠ చేస్తారు. సో అందుకే అంటే ఇక్కడ లోపలికి రాకపోయినా అక్కడ చూస్తే
వెంకటేశ్వర వారిని దర్శించుకున్న పుణ్యం కలిగేటట్టు ఆయన అందుకే ఇప్పటికీ అదే అలవాటు మనకి. మనం ప్రదక్షిణ చేసుకుని ఇటు వచ్చినప్పుడు అది చూస్తాం అన్నమాట. సో ఆయన అలా చేశారు. అంతేకాకుండా ఆ టైంలో ఈ ముస్లిమ్స్ అంతా ఇది చేశారు కదా, మొత్తం సౌత్ ఇండియాలో తమిళనాడు, ఆంధ్ర అండ్ కర్ణాటకలో 732 హనుమంతుడి విగ్రహాలను పెట్టించారు. తిరుపతిలో కూడా మీరు కోనేరు దగ్గర ఈశాన్యంలో చూస్తే కోనేటి హనుమంతుడు అని ఉంటారు, కోనేటి ఆంజనేయ స్వామి. దానికి ముందు ఉత్తర భాగంలో కాషాయ రంగులో ఒక గుడిలా ఉంటుంది, అది ఈయన గది. వ్యాసరాయల వారు అక్కడ 12 సంవత్సరాల అనుష్ఠానం చేసుకున్నారు. ఈసారి తిరుపతి వెళ్ళినప్పుడు తప్పకుండా చూడాల్సిన ఒక 20 ప్లేసెస్ నేను చెప్తాను తర్వాత. ఆ 20 ప్లేసెస్ చూడాలి, ప్రతిదీ చాలా ఇంపార్టెంట్. ఆయన 732 విగ్రహాలు మొత్తం సౌత్ ఇండియా మొత్తంలో పవర్ఫుల్ విచారించారు. ఒకరోజు ఆయన హంపి దగ్గర విరూపాక్ష గుహలో నుంచి ఎదురుగుండా వెళ్ళి గుహలో అక్కడ గుహ ఉండేది. ఆ గుహలో ఏం చేశారు, హనుమంతుడు విగ్రహం గీసుకుని ధ్యానంలో కూర్చున్నారు. ధ్యానంలో చేసరికి హనుమంతుడి విగ్రహంలోంచి కోత వచ్చి బయటికి పారిపోయింది. మళ్ళీ మరుసటి రోజు అలా చేశారు, మళ్ళీ కోత వచ్చి మళ్ళీ పారిపోయింది. అలా 12 రోజులైంది. 12 రోజులు అలాగే ఈయన హనుమంతుడు విగ్రహంలా చేసుకోవడం, ధ్యానం చేయడం. లేచేసరికి దాంట్లోంచి హనుమంతుడు కోతి రూపంలో వచ్చాడు, పరిగాడు. అసలు ఎందుకు ఇలా అవుతుంది? ఈయన రామభక్తుడు, హనుమంతు భక్తుడు. సో ఆయన ధ్యానంలో కూర్చుంటే అప్పుడు తోస్తారు. హనుమంతుల వారు త్రేతాయుగంలో రాముల వారిని కలిసిన మొట్టమొదటి ప్రదేశం. అప్పుడు ఆయన అక్కడ షట్కోణంలో హనుమంతుల వారి బొమ్మ గీసి షట్కోణం వేసి చుట్టూరు చక్రంలో బీజాక్షరాలు నింపి ఆ 12 కోతులు వెళ్ళిపోయినాయి కదా, 12 కోతులు, ఆ 12 కోతుల్ని వేసి బొమ్మ వేసి అక్కడ బీజాక్షరాలతో ఒక మంత్రం ఇస్తారు. దాని పేరు యంత్రోద్ధారక హనుమత్ మంత్రము. అది గనక చదివితే హనుమంతుల వారే స్వయంగా ఆయనతో చెప్పారంట, ఎవరైతే ఈ హనుమత్ మంత్రాన్ని పఠిస్తారో అలాంటి భక్తులకి నేను కట్టుబడి ఉంటాను అని. ఇప్పటికీ ఎవరన్నా మీరు హంపి వెళ్తే విరూపాక్ష గుడికి ఎదురుగుండా వెళ్తే అక్కడ ఒక గుహ ఉంటుంది, ఎవరిని అడిగినా చెప్తారు హనుమంతుడు ఇది యంత్రోద్ధారక విగ్రహం అండ్ అక్కడ మంత్రం ఉంటుంది. సో అలాంటి మహాత్ముడు వ్యాసరాయల వారి గురించి చెప్పాలనిపించింది. అమ్మ చెప్తే ఎవరినైనా చెప్పాలి. బాగుంది, చక్కగా మధ్యలో ఇలాంటి కథలు ఉండాలి. అనేది మనం తెలుసుకోవాలమ్మా. నడకే ప్రధానం. ఒక మహాత్ముడి యొక్క కథ విన్నామంటే ఆయన ఎలా నడిచాడు జీవితంలో అనేది మనం తెలుసుకుంటే అమ్మ మనలో కూడా మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. అమ్మ రమణుడు నేనెవరు విచారణ కంటే ఆయన ఎలా జీవనయాత్ర చేశారు అనేది తెలుసుకుంటే అమ్మ మన బుద్ధి వికసిస్తుంది తల్లి. అన్నీ వదిలేశాడు కదా ఆయన. గోసి పాత్రాయుడు ఆయన. అడవిలో కూర్చున్నాడు, పర్వతాల మీద కూర్చున్నాడు, చెదలు కూడా తిన్నాయంటారు మహాత్ముడిని. మరి అన్ని తన దేహాన్ని కూడా వదులుకున్నాడు. వాళ్ళ అమ్మ పాపం సాంబార్ ఇడ్లీ అన్నీ పెట్టేది, తమిళనాడు అయిన కాబట్టి. ఏమో వేడిగా అన్నం, మంచమే పడుకునేవాడు, అన్ని సుఖాలని వదిలేశాడు ఆయన. వదిలేసి మరి తుప్పల్లో పడుకున్నాడు కదమ్మా. మన కుంభమేళలో ఒక ఆయన ముళ్ళల్లో పడుకున్నాడు. ఏమో మరి టీవీలో చూసాంలో, ఇడిగా చూసాం, గుర్తులేదు నాకు. ఏమ్మా రకరకాల తపస్సు. ఏమ్మా తనను తాను, అది కూడా వాడి ప్రారంధం అంటాను. ఆ ముళ్ళలో కూర్చుని ఏముంది, ఇడిగా కూడా కూర్చోవచ్చు కదా. కానీ ప్రారంధాన్ని ఎవ్వరు తప్పించుకోలేరు. ప్రపంచానికి ముళ్ళుని కూడా జయించాడని అనుకుంటారే కానీ ఆ పిచ్చోడు తనకి ప్రారంధ కర్మ ఉండి ముళ్ళు గుచ్చుకునేటట్టు సాధన చేస్తున్నాడు ఆయన. ముళ్ళు గుచ్చుకుంటేనే ఆయన కనిపిస్తాడా? అమ్మా పిచ్చి కాకపోతే ఇదే అయ్యే అమ్మా. ఇవన్నీ కూడా ప్రారంధానుసారం జరుగుతాయి. అంపసేమ అంతే ప్రారంధం అమ్మా. అమ్మా ఆయన అలా చేయమని ఏమైనా చెప్పాడా? భగవద్గీత ఏమైనా చెప్పిందా? ఉపనిషత్తులు చెప్పాయా అమ్మ? ఏమైనా చెప్పాయా? ఎవ్వరూ చెప్పలేదు అలాగా. వీడి ప్రారంధం అది అంతే. ఓ మహాత్ముడు అన్నారు, హిమాలయస్ గంగోత్రి గాడి మీద 20 కేజీలు గోధుమ పిండి ఒకటే పట్టుకుని వెళ్ళేవారంట. మీకు ఏముండి కాదంట. ఆ రొట్టె కాల్చుకుని వాళ్ళు ధ్యానం చేసుకునేవారంట. నేను ఓ స్వామిని, గంగోత్రి స్వామిని అడిగాను. పాపం వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారంట కదండి. అది వాళ్ళ ప్రారంధం, ఇది మా ప్రారంధం అన్నాడు ఆయన. ధ్యానంలో మార్పు లేదన్నాడు. చేసే మనసే ప్రధానం అని చెప్పారు ఆయన. అలాగే అమ్మ మన ఒంటి మీద అలా ఉందనుకో అమ్మ, తప్పకుండా అలా చేస్తాం అంతే. అది అమ్మ కృష్ణ భగవానుడు ఏం చెప్పలేదు కదా, నువ్వు ముళ్ళల్లో కూర్చుంటే జయిస్తావని ఏం చెప్పలేదు కదా అమ్మ.
భగవంతుడిని నమ్ముకుంటే మీరాబాయిని ముళ్ళు పరిచి నడవమంటారు. ఆవిడ అది ఏమీ పట్టించుకోదు, వాళ్ళు ఏది చెప్పినా చేసేస్తుంది ఆ తల్లి. ముళ్ళ మీద ఆవిడ పాదం పెట్టేసరికి అవి గులాబీ పువ్వులుగా మారిపోయినాయి. ప్రపంచానికి ముళ్ళు కనిపిస్తున్నాయి. భగవంతుడిని ప్రేమిస్తుంది కాబట్టి అమ్మ ఒక రాజకుమార్తె మరొక రాజవంశానికి కోడలు ఆ తల్లి. ఈ పుట్టుకతో ఏ వ్యక్తికి ఏం కావాలో అన్నీ పుట్టుకతో ఆవిడకి వచ్చేసాయి. కోరుకునే కోరిక ఏమీ లేదు ఆ తల్లికి. మనకి లేచిన కాడి నుంచి ఎన్నో కోరికలు మనకి, కానీ ఆ తల్లికి కోరిక లేని జీవితాన్ని ఇచ్చాడు భగవంతుడు. తాను నడిచి వచ్చింది కాబట్టి అదే ఆయన ప్రసాదించాడు ఆయన. కానీ అన్నీ వదిలేసింది కదా అమ్మ, ఏమో వదులుకుంది కాబట్టే కృష్ణుడిలో పరమాత్మలో ఐక్యమైపోయింది. అన్నీ ఏదో జన్మలో మనం అన్నీ వదులుకుంటేనే ఐక్యమవుతామమ్మ. ఈ జీవాత్మ పరమాత్మ కలయికి వదులుకోవడమే అన్నీ అమ్మ, వదులుకుంటూ పోవడమే. ఆయన పట్టుకుంటే అజ్ఞానం అంతా వదులుకుంటూ పోతాం మనం. నాది అనేది వదులుకోవడమే కదా అమ్మ అమ్మ. ఆ పువ్వులు ముళ్ళు కాస్త గులాబీ పువ్వులుగా భగవంతుడు ఆ తల్లిని గులాబీ పువ్వుల మీద నడిపించాడు ఆయన ఏమ్మా. అలా అత్తగారు మళ్ళీ విషాన్ని ఇస్తుంది ఆవిడ కోడలికి. మరి తాగేసింది ఆవిడ, ఆగిందా? మనం అయితే పరిగెట్టిపోతాం, కృష్ణ అన్నా సరే పరిగెత్తుకెళ్ళిపోతాం. కానీ ఆవిడ ఏమి చూడలేదు, పాయసం తాగినట్టు తాగేసింది. విషం పాయసం అమృతం ఎవరి నుంచి అయితే ఆవిర్భవించినాయో ఆయన లోపల ఉన్న శక్తి స్వీకరించింది దాన్ని. శరణాగతి అంటే దీన్ని అంటారు. ఊరిగా కృష్ణ అని శరణాగతి అంటే చాలా తప్పమ్మ అది. శరణాగతులు ఇలాంటివి ఎన్నో ఉంటాయి జీవనయాత్రలోని. అందుకే ఈవేళ తల్లి గురించి చెప్పుకుంటున్నాం కదా అమ్మ. ఒక రాజకుమార్తె మరొక రాజవంశానికి కోడలు. ఎప్పుడు కృష్ణ బృందావనం వస్తుంది. ఆవిడ 3 నెలలు ఉందంట బృందావనంలో. ద్వారకలో కలిసిపోయిందట ఆయనలో. నేను ఆ బృందావనంలో ఆవిడ ఉన్న చోటుకి వెళ్ళాను. కృష్ణ టెంపుల్ ఉంది, ఓ పక్కన రాధమ్మ ఉంది, ఓ పక్కన ఈవిడ ఉంది. ఎవరు రాధమ్మ ఎవరు మీరాబాయి మనకి తెలియదు. ఊరికే దండం పెట్టుకుంటూ ఇందులో అసలు మీరాబాయి ఎవరు అని అనుకుంటే ఆవిడ దగ్గర తుంబూరో నిమిషం కనిపించి మీరాబాయి బొమ్మ దగ్గర అదృశ్యం అయిపోయింది. ఓ ఈ పక్క ఆవిడ మీరాబాయి. మరి అలా మనకి తెలియచేశాడు కదమ్మ భగవంతుడు. మీరాబాయి చేతిలో రాతి రూపంలో ఉంది, కానీ నిజ రూపంలో చూపెట్టాడు అది మనకి. నాకు అది కనిపించలేదు రాతి రూపంలో. రుక్మిణి అది రాధమ్మ ఎవరు, మీరాబాయి ఎవరు, కృష్ణ అని అంటే తుంబుర ఆవిడ ఒడిలో కనిపించి ఇలాగ విగ్రహం ఒడిలోని అదృశ్యం అయిపోయింది. అలా గుర్తించగలిగాము. ఎవరో చెప్పితే వినలేదు, నీవుగా వచ్చి చెప్పితే నమ్మినాను. ఎవరో చెప్పితే వినలేదు, నీవుగా వచ్చి చెప్పితే నమ్మినాను. నీవుగా వచ్చి చెప్పితే నమ్మినాను. ఎవరో చెప్పితే వినలేదు, నీవుగా వచ్చి చెప్పితే నమ్మినాను. నా నీడ నీవని, నీ నీడలో ఉన్నానని, నీవుగా వచ్చి చెప్పితే నమ్మినాను. నీవుగా వచ్చి చెప్పితే నమ్మినాను. నా తోడు నీవని, నీ నీడలో ఉన్నానని, నీవుగా వచ్చి చెప్పితే నమ్మినాను. నీవుగా వచ్చి చెప్పితే నమ్మినాను. ఎవరో చెప్పితే వినలేదు, నీవుగా వచ్చి చెప్పితే నమ్మినాను. శాశ్వతమైన బంధం నీతోనేనని, శాశ్వతమైన బంధం నీతోనేనని, నీవుగా వచ్చి చెప్పితే నమ్మినాను. నీవుగా వచ్చి చెప్పితే నమ్మినాను. బాహ్యమునందు దొరకవని, అంతరంగమే నీ చిరునామాయని. బాహ్యమునందు దొరకవని, అంతరంగమే నీ చిరునామాయని.
ఎంత భగవంతుడు చెప్పిందే, ఏ గురువులు చెప్పింది కాదు, ఎవరు చెప్పింది కాదు, డైరెక్ట్ లోపల ఆత్మ నుంచి వచ్చిందే ఇది అమ్మ. సచ్చిదానంద పరబ్రహ్మం ఒక్కడే గురువు అని, అతడే శిక్షణ జరిపించగలడని. ఈ గురువులందరూ చెప్పించేది, గురువులతో చెప్పించేది ఆ భగవంతుడు ఒక్కడే. ఆ భగవంతుడు మనలో ఉండి చెప్తున్నాడు. మరి ఆయన చెప్పిన తర్వాత మనం నమ్మాలి కదమ్మ, విశ్వసించాలి కదా అమ్మ. బాహ్యమునందు దొరకవని అంతరంగమే నీ చిరునామా అని, నా తోడు నీవని నీ నీడలో ఉన్నానని అమ్మ. శాశ్వతమైన బంధం నీతోటే, ప్రతి జీవికి భగవంతుడితోటే శాశ్వతమైన బంధం. కన్ను మూసామంటే ఈ సంసారంతో సంబంధం లేదు, అది ప్రతి ఒక్కళ్ళకి వడ్డింపబడుతుంది, ఎవరిని వదిలిపెట్టదు. ఎవరిని వదిలిపెట్టని స్థితిలో మనం తెలుసుకోవాలి కదా అమ్మ, శాశ్వతమైన బంధం నీతోటేనని. దానివైపు ప్రయాణం నీ ఆనందం కోసం, ఇది ఎవరి కోసమో కాదు, నీ కోసం, నువ్వు ఉద్ధరింపబడడం కోసం, నువ్వు ఎప్పుడు ఆనందంగా ఉండడం కోసమే అమ్మ. ఏదైతే ఆధారం ఉందో దాన్ని గమనించాలి, దాని గుర్తులో మన జీవనయాత్ర ఉండాలి అమ్మ. మొన్న నా దగ్గరే ఉన్నాడు కదా భగవంతుడు. గుళ్ళ మీద ఆసక్తి బాగా తగ్గిపోయింది, 99% తగ్గిపోయింది. వెళ్ళినా వెళ్ళబుద్ధి కావడం లేదు. మొన్న పూరీలో సరే గుళ్ళోనే కదా భిక్ష పెట్టుకున్నాను మహాత్ములకి, వెళదామని చెప్పి ఒక అబ్బాయి, బలమైన అబ్బాయి, నా చుట్టూ చేతులేసి ఎవరి మీద పడకుండా మొత్తానికి గుడి లోపలికి తీసుకెళ్ళాడు పాపం. ఆ అబ్బాయి లేకపోతే పడిపోదును. దుర్గేష్ అన్నది ఆడి పడిపోదుడు. ఇంకొక అబ్బాయి దుర్గేష ఉన్నాడు, దానికి అంతా తనే సంబంధం అమ్మ. కానీ ఇంకో అబ్బాయి వచ్చాడు, ఆ అబ్బాయి కొంచెం బలంగా ఉన్నాడు, మన మీద ఎవరు పడకుండా ఆపగలుగుతున్నాడు. అలాగా పెట్టారు, వెళ్ళాను. అప్పుడు దండం పెట్టుకున్నాను, కృష్ణ నువ్వు నా దగ్గర ఉండి నేను ఎందుకు ఎన్ని కష్టాలు పడాలి అమ్మా, నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి. అప్పుడు కూడా సుభద్రాన్ని బలరాముడు కనిపిస్తున్నారు, కృష్ణుడు ఇటు ఉన్నాడు, మనం ఇటే ఉన్నాం. ఇటే ఉంటే వాళ్ళిద్దరు ఎదురుకుండా కనపడుతున్నారు, ఈయన కనపడలేదు. అయ్యో కృష్ణుడిని ఒకసారి చూడాలి, మాయదారి మాయ అమ్మ. మొత్తానికి ఎలా చూపెట్టాడు, బయట పడేశాడు ఆ అబ్బాయి అమ్మ. అది అయిపోయింది. అక్కడ బుద్ధి వచ్చింది అనుకున్నాను. కాశీకి వెళ్ళాం, మనం కుంభమేళ నుంచి కాశీకి. అసలు నోరు కూడా ఎండిపోయిందమ్మా. ఎండిపోయి పద్మావతమ్మ దగ్గర ఆయనకి అభిషేకం చేయడానికి కొనింది పువ్వులుని, తీర్థం అని. పద్మావతమ్మ తీర్థం నేను గొంతులో పోసుకుంటాను, నా గొంతు ఆరిపోతుంది అంటే, ఇందులో అమ్మ అన్నీ కలిసిపోయి ఉంటాయి, తాకూడదు అంది. అలాంటివి నువ్వు దేవుడికి వేస్తావా? బయట కొండ పట్టి పోనీ పట్టుకెళ్తున్నాం ఆయన తీర్థం కోసం. అమ్మ మీకు తేడా చేస్తుంది, వద్దు ఇది అన్నీ ఎప్పుడో ఈ నీళ్ళు ఏవో ఉంటాయి అలా మనకు అమ్ముతారు అందే అమ్మ. మరి ఆ భావన భగవంతుల మీద గుప్పించవచ్చా మనం? ఏమో నీ అభిషేకానికి మురిసిపోతాడు అనుకుంటున్నావే అమ్మ. నేను తాగితే నా ఆరోగ్యం, నేను తాగానయ్యి, లేకపోతే నా ప్రాణం పోయేటట్టు ఉంది అక్కడ అమ్మ. ఇంకోసారి గట్టిగా వేసుకున్నాను చెంపలు, పద్దాలతో అన్నానికి జీవితంలో గుళ్ళకి వెళ్ళనమ్మా. నేను ఈ దేవాలయమే ఆయన యొక్క గుడి, క్షేత్రాలకు వెళ్తాను, హాయిగా ఉంటాను, అంతేకాని ఇంకా గుళ్ళు జోలికి పట్టి నేను వెళ్ళను. గోధుమ పిండి పిసికినట్టు పిసికేస్తున్నారమ్మా అసలు అని. అసలు అంత డబ్బులతోనీ లేదు, ఏమీ లేదు. అదేమి రష్ అమ్మ, ఎప్పుడు మనకి తెలియదు అసలు ఆ జనాలు ఏంటి అసలు. అంటే అమ్మ వాళ్ళు మనకి అందరికీ భోజనం పెడుతున్నారు, వసతిని ఇచ్చారు, ఎంతమందికి ఇవ్వాలో అంతమందికే ఇచ్చారు. భోజనం అనేది వాళ్ళు చాలామందికి పెట్టారు. కుంభమేళాలో వాళ్ళు వసతి ఏర్పాటు చేసి మనకు ఆనందాన్ని ఇచ్చారు. రెండోది పిచ్చి ఆలోచన లేకుండా ఈ భాగవతాలు, రామాయణాలు పెట్టారు ఏమో, పెద్ద వ్యవస్థలు నిర్మించారు వాళ్ళు. మనం ఎక్కడికో అన్ని చోట్లకి వెళ్ళి చూడలేని వాళ్ళని అందరినీ తీసుకొచ్చి పెట్టారు అక్కడ అమ్మ. అలాగే రాజకీయ నాయకులు ఉత్తములైన వాళ్ళని కూడా పిలిచారు వాళ్ళు అమ్మ. రాజకీయ నాయకులని చెడ్డనుకోవడానికి లేదు, ఆదిత్యయోగి మహాయోగి ఆయన అమ్మ. అలాంటి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చారు వాళ్ళు. ఇదంతా ఎవరి కోసం చేస్తున్నారు వాళ్ళు? మన ఆనందం కోసమే కదా అమ్మ అమ్మ. వాళ్ళు ఎలాగైనా ఉండగలరు, మన ఆనందం కోసం లేచిన కాడి నుంచి కొన్ని వేల మందికి భోజనం పెడుతూ, అక్కడ ఇలాంటి సత్సంగాలు పెడుతూ, రామాయణాలు, మహాభారతాలు అన్నీ వినిపింపచేస్తూ, యోగుల దర్శనం చేయిస్తూ ప్రతి ఆశ్రమం వాళ్ళు కష్టపడ్డారమ్మా. నిజంగా అది చూసినప్పుడమ్మా అలా గ్రహిస్తే మనకు ఆ విలువ తెలుస్తుంది తల్లి అమ్మ. మనం అలాంటిటప్పుడు మనం ఏది చేసినా అది పుణ్యమే అంటాను నేను అమ్మ. ఇంతమందికి భోజనం పెడుతున్నారు కదా మనకి అమ్మ. గేటు బయట ఎంతమందికి పెడుతున్నారమ్మా, ఎంత వ్యవస్థ అమ్మ. సాయంకాలం 8:30 అయితే మన వాళ్ళు గ్లాసులు పట్టుకుని వెళ్ళిపోయేవారు పాలకి, మా అయ్యి తాగిపోరు అమ్మ. పాలు ఇవ్వాల్సిన పని ఏముందమ్మా ఆశ్రమం వాళ్ళకి అమ్మ.
ఇదే ప్రేమ అంటాను నేను. ఏమో ఇక్కడ వాళ్ళ స్వార్థం ఏమీ లేదు. కుంభమేళాకి వచ్చినందుకు భగవంతుడిని వాళ్ళు పట్టుకున్నందుకు ఏమో మనకి కొంత సేవని వాళ్ళు మనకి అందించారు. ఏమో నిజంగా అదే భగవంతుడు అంటాను నేను. అదే ప్రేమ, అదే భగవంతుడు. ఏమో నాకు అన్ని కోరికలు తీర్చేశారమ్మా మీరు. గోల్డ్ కోరికలండి. రామభద్రాచార్యని దర్శించాలని కోరిక నాకు చాలా లోపల చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఆ మధ్య కొంచెం హెల్త్ ఆయనకి డిస్టర్బ్ అయ్యింది. అది చూసి అయ్యో మనం చూడలేమా, మనం కళ్ళుండి మహాత్ముల దర్శనం మనం చేసుకోలేకపోతున్నామా ఏంటి అలా అనిపించేది. ఆయన ఎక్కడో చిత్రకూటం కదా, మరి చిత్రకూటం తులసిపేటం కదా. సరిగ్గా మొన్న అమ్మ అన్నారు రామభద్రాచార్య చాలా అని అంటే అప్పుడు చూస్తే వాళ్ళ పోస్టర్ కనపడింది. నాకు ఆయన చూస్తే మటుకు హనుమంతుడు అంశే అనిపించింది. హనుమంతుడు రామశబ్దం పలుకుతాడు, రామశబ్దం విన్నా పరవశించిపోతాడు హనుమంతుడు. అదే పరవశం ఆయనలో నేను 24 ఏళ్ల క్రితం చూశానమ్మా. అప్పుడు గుడ్డివాడే కదా ఆయన. ఎవరో రామాని పలుకుతున్నారు అక్కడ కూర్చున్న వాళ్ళు. ఇలా చిన్నపిల్లలే తప్పట్లు పెట్టేసుకుంటున్నాడు అంత రామ రామ అనేసేసరికి. ఈసారి రామభద్రాచార్యుని చూడలేమో అనుకున్నాను, కానీ వెళ్ళామమ్మ. వెళ్ళి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఒకటిని అక్కడి నుంచి రామభద్రాచారి గారిని కొంచెం దూరంగా దర్శనం చేసుకుని దండం పెట్టుకుని వచ్చాం. చూడలేదేమో అనుకున్నాను, కానీ చూసి వచ్చాను మహాత్ముడిని. వాళ్ళ జీవితాలు ఎంత త్యాగం అమ్మ భగవంతుడి వైపు. ఏమా ఇలాంటి వాళ్ళంతా కుంభమేళాకు వస్తారు. మురారి బాబు రామాయణం చెప్తుంటే ఓ తెల్లని దుప్పటేస్తారమ్మా. అక్కడ వచ్చి హనుమంతుడు వింటాడట. అమ్మ మా అమ్మని ఒక కుంభమేళ చూపెడదామని అలహాబాద్ కుంభమేళాకే మా అమ్మని పిన్నిని కూడా తీసుకెళ్ళాను. తీసుకెళ్తే మా అమ్మ అంటుంది అమ్మ దుప్పటి మీద ఏంటే తెల్లగా కోతి గంతులు వేస్తుంది అంటుంది మా అమ్మ. అంటే నేను చూడండి ఎంత కళ్ళ ఇంత అలాగా నేను ఏదో భక్తురాలను అనుకున్నాను. అప్పటికి నాకు దైవ దర్శనాలు అవి దొరకలేదమ్మా. మా అమ్మకి ఎంత బాగా కనిపిస్తున్నాడు చూడండి, అమాయకంగా అదేంటే కోతి గంతులు వేస్తుంది అక్కడ అని అడిగింది. అమ్మ అంత నిదర్శనం చూడండి అమ్మ. తప్పకుండా మురారి బాపు రామాయణం చెప్పినప్పుడు హనుమంతుడు వచ్చి కూర్చుంటాడని తెల్లటి దుప్పటి ఆయన చెప్పే చోటల్లా పరుస్తారమ్మ. ఎన్నో అద్భుతాలు ఉన్నాయి అమ్మ. భగవంతుడు నాకు కనిపించాడు కాబట్టి నా కర్మ అంతా బాగుండాలనుకోవడం అజ్ఞానం అమ్మ. ఏమ్మా కొంతమంది అలా భావిస్తారు తెలియకమ్మ. భగవంతుడు నాకు కనిపించాడు కాబట్టి నా కర్మలు రాలిపోతాయి. ఏమీ రాలవమ్మ. ఏమో ఏమీ రాలవు. భగవంతుడు దర్శనం ఇచ్చాడు కాబట్టి నువ్వు ఇంకా ముందు ఆధ్యాత్మికంగా ముందుకు వెళతావే కానీ నీ కర్మలు తీయడు, కర్మలు నడుస్తాయి అమ్మ. దానికి ఉదాహరణ ఈ మధ్యకాలంలో రమణ మహర్షి గారు, రామకృష్ణ పరమహంస కానీ అమ్మ వీళ్ళే ఉదాహరణ. ఆయన చెప్తున్నారు రామచంద్ర ప్రభువు భగవంతుడే, ఆయన మహర్షి కాదు, అవతార పురుషుడే ఆయన, సాక్షాత్ శ్రీ మహావిష్ణువు ఆత్మారాముడు ఆయన. అలాంటి ఆయన మరి పాపం జన్మనెత్తిన తర్వాత కష్టాలు ఎలా ఉంటాయని దశరథ మహారాజు యొక్క కొడుకు ఆయన, జనక మహారాజు యొక్క అల్లుడు ఆయన. అలాంటి ఆయన అరణ్యవాసంలోని చెక్క ముక్క మీద తలపెట్టుకుని పడుకోలేదమ్మా. చక్రవర్తి కుమారుడు అమ్మా. జీవితం ఎలా ఉంటుంది, ప్రారంధం ఎలా ఉంటుందని తెలియచేశాడు ఆయన. తెలియచేసే కృష్ణుడిగా వచ్చి నన్ను రాముడిగా ఈ మూర్ఖులు ఎవరు గుర్తించలేదని అన్నీ నేనేనని చెప్పాడు ఆయన. చిన్న పిల్లవాడు పర్వతాన్ని ఎత్తేసాడు. అమ్మ ఏదైనా ఎన్నో అద్భుతాలు ఏ అవతార పురుషుడు చేయనటువంటి అద్భుతాలు అన్నీ శ్రీకృష్ణుడు చేశాడు అమ్మ. ఏదైనా చేయగలడు ఆయన అమ్మ. దొర నేనే, దొంగ నేనే అన్నాడు ఆయన. నన్ను దాటి ఏదీ లేదని చెప్పాడు ఆయన. దొంగ నేనే అని కూడా ఒప్పుకున్నాడమ్మా ఆయన. గజ దొంగలో ప్రేరణ ఇస్తాడట శ్రీకృష్ణుడు, చెయ్యి అది భగవంతుడు. మొన్న ఏదో హోమానికి వెళ్ళాను నేను. ఈవిడి కృష్ణ భక్తురాలని పరిచయం చేశారు. ఈ మధ్యనే వెళ్ళాను 4 రోజుల నాడు. శ్రీకృష్ణుడు 5,000 మంది 6,000 మందిని ఏదో పెళ్లి చేసుకున్నాడంట కదండి అని అడిగాడు. 16,000 మందిని చేసుకున్నాడయ్యా. 16,001వ దాన్ని నేను. నువ్వేం పండితుడివి అమ్మా, నువ్వేం పండితుడివి 5,000 మంది 6,000 అది కూడా తెలియదా నీకని అడిగాను నేను. అమ్మా ఎవరైతే భగవంతుడికి అంకితం అయ్యారో వాళ్ళందరికీ పతిదేవుడు భగవంతుడు ఒక్కడే. జీవకోటికి 84 లక్షల జీవరాశులకి పతిదేవుడు భగవంతుడు ఒక్కడే అమ్మ. అది నువ్వు ఏ రకంగా నమ్ము. ఎందుకంటే తాళి కట్టినందుకే ఈ జన్మంతా హక్కు ఉన్నవాడు అంటున్నాడు భర్త. నీ ప్రాణానికి ఎప్పుడు ప్రాణం పోసేవాడు ఆయన. ఆయనకి హక్కు ఉందా? ఈ తాళి కట్టిన వాడికి హక్కు ఉందా?
ఎవరు మన పతిదేవుడు? భగవంతుడే. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా భగవంతుడే. ఏమ్మా వాళ్ళు ఉంటాయి సంగతి నాకు వాళ్ళ సంగతి నాకు అనవసరం. నేను ఇలాగే పోతాను. నేను అందరినీ మార్చలేను, కానీ నేను మారగలను కదా అమ్మా. నాకు మారే అవకాశం నాకు ఇచ్చాడు. ఏమ్మా ఇలా చెప్తాను. నమ్మిన వాళ్ళు నమ్మండి, నమ్మకపోతే పొండి. నన్ను చెడిపేవాళ్ళు లేరు. నేను ఆయన్ని పట్టుకున్నాను కాబట్టి. కానీ నేను పట్టుకున్నట్టుగా మీరు పట్టుకుంటే మీరు భాగ్యవంతులు అవుతారు, లేదా మీరే నష్టపోతారు. అమ్మా అంతే కదా అమ్మ. పంపించరు, అసలు పంపట్లేదు కదా. వేరే వాళ్ళ ఇంట్లో కానీ మన ఆలోచనలో అనుకోవచ్చు కదమ్మా. కాదు, కానీ మన ప్రయాణం మనం చేయొచ్చమ్మా. ఈ ప్రపంచంలో ఎవరు దీన్ని మన లోపల అనుకునేది ఎలా తెలుస్తుందమ్మా? ఏమ్మా ఎవరికి తెలియదు కదా. మన భావంలో మన జీవనయాత్ర సాగించుకోవచ్చు. ఏమ్మా ఇప్పుడు మన ఇంట్లో ఈ కాంగ్రెస్కే ఇండో నేను ఎప్పుడు ఓటే లేదులే, సిరాకి ఇష్టం ఉండదు. వెళ్ళి దీనికే వెయ్యాలి, బీజేపీకి వేయమ్మా అన్నాడు మా అబ్బాయి. నాకు ఏది ఇష్టమైతే అదే వేస్తాను. అక్కడ ఒకళ్ళు చెప్పినది చేయను, ఆ హక్కు నాకు ఉంది. వచ్చి నేను నువ్వు అన్నదే వేసానని అనొచ్చు. అంటే మనం కొన్ని మనకిష్టమైనవి మనం ఏదైనా చేసుకోగలం. మా ఆయన పైకి నామం చేస్తే తిడతాడండి అంది ఒక ఆవిడ మా ఇంటికి పాతింట్లోని. అంటే లోపల చేసుకోవమ్మా, ఎవరు తిడతారు నిన్ను? అంటే మన బద్ధకాన్ని ఎదుటి వాళ్ళమే పెట్టేస్తాం. మా వారు ఒప్పుకోరండి, మా పిల్లలు ఒప్పుకోరండి. నీ బద్ధకాన్ని ఇతరులకి చెప్పి ఇంకా కర్మను పోగు చేసుకుంటాం. నన్ను నేను తరింప చేసుకోవడానికి నా ఆలోచనలో అడ్డు ఉండొచ్చు, కానీ నా కుటుంబంలో ఎవ్వరు అడ్డు కాదు. నన్ను నేను ప్రేమించుకోవడానికి నాకు ఎవరితో పని ఉందమ్మా? వాళ్ళు ఎదురుకుండా నేను భారీగానే నటించవచ్చు, తల్లిగానే నటించవచ్చు, కానీ నా మతి గతి పతి అన్నీ భగవంతుడే అనుకుంటాను నేను. అమ్మ సర్వులందు నీ ఉన్నావని నేను ప్రేమించడమే నా ధ్యానమని. అమ్మ అంటే అజ్ఞానంతో ఉన్న మనసే, కానీ ఆయని ప్రేమలో ఇదంతా అజ్ఞానం కదా అనిపిస్తుంది. అమ్మ అనిపించి దాన్ని వదలడం జరుగుతుంది. అమ్మ సర్వులందు నీ ఉన్నావని నేను ప్రేమించడమే నా ధ్యానమని. దిక్కులెక్కడివయ్యా, ఉన్న దిక్కుని ఒక్కడివే కదయ్యా, నిన్ను ప్రేమించడమే నా ధ్యానమని. నిన్ను ప్రేమించడమే నా ధ్యానమని. నా మతి నీవయ్యా, నా గతి నీవయ్యా, నా పతి నీవయ్యా, నిన్ను ప్రేమించడమే నా ధ్యానమని. మనకు గుమ్మం దాడితే డబ్బులతో పని. ఏమా ఆ డబ్బులు వెళ్ళకపోతే ఎక్కడికి వెళ్ళలేము. ఇంట్లో వాళ్ళు మనల్ని బాగా చూస్తున్నారు. ఏమా నా డ్యూటీ నేను చేస్తున్నాను, కానీ నా మనసు మట్టికి నా హృదయ క్షేత్రంలో కూర్చున్న ఆ శ్రీకృష్ణ పరమాత్మకే అంకితం. ఇది ఈ దేహంలో ఎన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళు వాళ్ళకి సేవ చేస్తాను. తర్వాత బాయ్ చెప్పేసి వెళ్ళిపోతాను అంతే. పాపం డబ్బులు ఇచ్చి బాగానే పంపుతున్నారులే అమ్మ. 2 సార్లు వెళ్ళిపోదాం అనుకున్నాను. భయస్తురాలని ఎక్కడికి ఒక్కదాన్ని వెళ్ళలేనమ్మా. అది ఆపేసిందేమో నా కర్మ అనుకుంటాను. లేకపోతే మీకు ఎంచుక నాగదేవతలాగా నాగబాబాలా కనపడదు. వద్దురు ఇప్పుడు వచ్చిన వాళ్ళు అందరూ మీ అందరూ వెళ్ళలేదా? అలాంటి జీవితం నాకు ఇప్పటికీ ఒక సన్యాసిలా జీవించాలని అలా ఉంటుంది. కానీ మన ద్వారా ఏదో భగవంతుడు ఇంకో రకంగా సేవ చేయిస్తున్నాడు. ఏమో నేను అనేది గృహస్థాశ్రమం కూడా ఆటంకం కాదంటాను నా అనుభవంలో. ఆ శ్రద్ధ విశ్వాసం నువ్వు తెలుసుకుని నడిస్తే ఏది ఆటంకం లేదు. ఏమో ఒకప్పుడు తీవ్రంగా ఉండేది సన్యాసం తీసుకోవాలని, చాలా తీవ్రంగా. మనమే డబ్బులు లేకపోతే బతకలేము, ఒకళ్ళం బయటికి వెళ్ళలేము. అది కొట్టేసింది దెబ్బ. అది మనకి ఏదో మంచి పని చేయిస్తున్నాడు ఆయన భగవంతుడు. ఏమో తను కూడా వచ్చి ఎంతో సేవ చేసేది. చాముండి పాతింటి దగ్గర సేవ అంతా తనదే. లేడి పిల్లలా తిరిగేది. అమ్మవారు వచ్చినప్పుడు మన ఇంటికి భోజనానికి వచ్చింది కదా అమ్మ.
ఆవిడ మామూలు ఒక బ్రాహ్మణ స్త్రీ కొంచెం అనురాధలా ఉంటుంది ఆవిడ. అమ్మ కొంచెం వయసు ఎక్కువగా కొంచెం ఇలా పోలికలు ఉన్నట్టుగా ఉంటుంది కదా అమ్మ ఆవిడ. కృష్ణాష్టమి అంటే చాలా ఆడావిడి అమ్మ. ఇలా బ్రాహ్మలు ఇలా గోసి అలా కట్టుకుందమ్మ. చిన్న సంచి పట్టుకుని వచ్చింది. రామకృష్ణ మఠం స్వాములు అందరూ బాగా వచ్చేవారు. వాళ్ళు భోజనాలు అవుతున్నాయి. అమ్మవారు లోపలికి వచ్చింది. అమ్మ భోంచేశారా? నన్ను భోంచేయలేదు అన్నారు. అందరికీ అప్పుడు వడ్డించేదాన్ని అమ్మ నేను. అమ్మ అందరికి నేను వడ్డించేదాన్ని. అమ్మ భోంచేయండి అమ్మ అని చెప్తే ఆవిడ కుర్చీ ఇలా జరుపుకుని నేను పార్సల్ కొంతమంది ఇచ్చారు. లోపల దాయండి అమ్మ అని, భక్తులు ఎక్కువ మంది వస్తారు కదా అమ్మ. లోపల పెట్టి పర్సులు అమ్మవారు అంక చూశాను. టేబుల్ కుర్చీ నేను బెడ్రూమ్కి తాళం వేసుకుని వైపు తిప్పుకుంది. ఇంత స్టీల్ ప్లేట్లో భోజనం పెట్టుకుని ఇలా నోట్లో ముద్ద పెట్టుకుందమ్మ. నాలుగు ఇలా తీసింది. నేను తాళం వేస్తూ ఆ అమ్మ ఇంక చూశాను. ఊరికే ఇంత మామూలుగా ఇలా చూసినట్టుగా సరికి నాలుగు ఇంత లెక్క వచ్చిందమ్మ. నా భ్రమము అనుకున్నాను. తనకి ఎంతో 103, 104 జ్వరం వచ్చేసింది చాముండికి. చెప్పి వెళ్ళిపోదాం అమ్మకని చెప్తూ ఆవిడ ఎప్పుడైతే ఎంటర్ అయిందో ఆవిడతో పాటు తను ఎంటర్ అయ్యి ఆవిడ టచ్ అయ్యేసరికి తన జ్వరం తగ్గిపోయింది. రాత్రి 10 వరకు సేవ చేసి వెళ్ళిందమ్మ. ఆవిడ టచ్ అయ్యేసరికి జ్వరం తగ్గిపోయింది తనకి. నేను అన్నదానాలు చేస్తున్నాను కదా, కాశీ అన్నపూర్ణమ్మ అయ్యి ఉంటుంది అనుకున్నాను. కానీ ఒక మహాతల్లి నా గురించి ఏమి తెలియకుండానే చెప్పింది. నువ్వు కాశీ అన్నపూర్ణ అనుకుంటున్నావు, కాదు మనం చెప్పకుండానే ఆవిడ చెప్పింది గంగోత్రిలో అమ్మ. శ్రీకృష్ణుడికి ప్రతిరూపమైన కాళికాదేవి వచ్చి భోంచేసి వెళ్ళింది అని అమ్మ. అది స్వయంగా పురాణ కాలంలో చదువుకుంటారు, కానీ లైవ్లో జరిగింది అని. అమ్మవారు వచ్చి భిక్ష స్వీకరించి వెళ్ళింది. నా భాగ్యం అదే అనుకుంటాను నేను. భాగ్యం అంటే డబ్బులు కాదు తల్లి. భగవంతుడి గుర్తులోకి మనం వెళ్ళిపోవడం. మన గుర్తులో భగవంతుడు ఎలాగా గొప్పవాడే, కానీ ఆయన మనల్ని గుర్తుపట్టుకుంటే అలా భగవంతుడు అనేక సార్లు అమ్మ కోయిల రూపంలో వచ్చాడు. కృష్ణాష్టమికి అలాగా ఎన్నో అద్భుతాలు చూపెట్టేవాడు. ఇప్పుడు ఇంకా అలాంటి అద్భుతాలు వదిలే, నువ్వు నేను ఒకటే అంటున్నాడు ఆయన. అమ్మా నీతోనే మొన్న స్వామికి అదే చెప్పాను. భగవద్గీత నీకు ఏం నేర్పిందంటే ఇదే ఇచ్చిందని చెప్పాను. లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. జై శ్రీకృష్ణ. यज्ञेन यज्ञमेजन् देवास्तानि धर्माणि प्रथमान्यासन् देहनाकं महिमाना सचन्त्र यत्र पूर्वे साध्या सन्ति देवा. चलो गोता खाएं संगम में, कर तीर्थ स्थावर जंगम में. हर 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 नर नारायण है, यही आदि अंत परायण है. जहाँ गम अलौकिक ज्योत जले, चलो कुंभ चले, 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 चलो कुंभ चले. जल को हम अमृत से भर जाएंगे, है धार धार उद्धार लिए हम पल भर में तर जाएंगे. लिए मन में पावन भक्ति चले, चलो कुंभ चले, चलो कुंभ चले, चलो कुंभ
चले चलो कुंभ चले चलो कुंभ चले चलो कुंभ चले चलो कुंभ चले चलो कुंभ चले। जहाँ शंख प्राण तक गूंज उठे जहाँ भक्ति लहर उठ कर बोले, जहाँ पुण्य जगे गहराई से और श्रद्धा भी आंखें खोले, सब उस दर्शन के लिए चले। चलो कुंभ चले 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 चलो कुंभ चले। जहाँ करतब अजब अखाड़ों के आंखों में अचरज भरते हैं, ओंकार भर के हर हर गंगे शाही स्नान साधु जन करते हैं। एक अनुभव अद्भुत करने चले। चलो कुंभ चले 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 चलो कुंभ चले। अलख निरंजन जय गुरुदत्त जय गिरनारी। अलेख निरंजन अलेख निरंजन अलख निरंजन अलख निरंजन